అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2026. ఈ నూతన సంవత్సరము అనేకమైన నూతన ఆశీర్వాదాలతో, నూతన సమాధానాలతో దేవుడు ప్రజలందరినీ, సత్యాన్వేషకులందరినీ, ముఖ్యంగా యథార్థవంతులందరినీ నింపునుగాక. యథార్థవాది టీవీ ఛానల్కి యథార్థవంతులందరికీ నేను హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు కూడా క్షీరసాగర మథనం కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ 2026లో మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఇప్పటికే మీరు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీవించబడుతున్నట్లయితే అనేకులకు దీవెనకరంగా మీరు మార్చబడాలని, ఈ సమాధానాలని అనేకులకు మీరు చేరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, ఈ సంవత్సరంలో కూడా మనము బైబిల్ని చదివి, పరిశీలించి, పరిశోధించి ఇంకా లోతైనటువంటి సంగతులను, యుగములలో, తరములలో దాచబడినటువంటి మర్మములను, ఈ తరములో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ తరం అపోస్తలులు, ప్రవక్త మరి అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు, వారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. మరి నూతన సంవత్సరం వచ్చేసింది అయ్యగారు. చూస్తున్న కొలది సంవత్సరాలు చాలా ఈజీగా త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. దీనిని గురించి మీరు ఏం చెప్తారు? ఈ నూతన సంవత్సరంలో భక్తి సాధన ఎలా చేయాలి? ఒకవైపు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, ప్రపంచమంతా ఒక గ్రామం అయిపోతూ ఉంది. ఈ విధమైనటువంటి బిజీ లైఫ్లో భక్తి సాధన ఎలా చేయాలి? బైబిల్ ఎలా చదవాలి? దేవుని కొరకు ఎలా వాడబడాలి? దినదినము పాపము పెరిగిపోతున్నటువంటి ఈ లోకములో పాపము నుండి ఎలా దూరముగా ఉంటూ దేవుని కొరకు ఒక అగ్నిలాగా బ్రతికేటువంటి మార్గాన్ని నిర్దేశించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒక ప్రధానమైన విషయం అన్ని రంగాలకు, అన్ని అంశాలకు, మన జీవితం, మానవ జీవితంలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఒక పరమ సత్యం ఏంటంటే బేసిక్స్ నెవర్ చేంజ్. ప్రాథమిక మౌలిక విషయాలు ఎప్పుడూ మారవు. అది ఆధ్యాత్మిక రంగమైన, వ్యాపార రంగమైన, అది రాజకీయమైన, కళారంగమైన, ఏదైనా, ఇప్పుడు సంగీతం కానివ్వండి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది అన్నారు. అన్ని విధాల వైజ్ఞానిక రంగంలో గొప్ప అభివృద్ధి మనం చూస్తున్నాం. అయితే ఒక 1000 ఏళ్ల కిందట అన్నం ఎలా తిన్నామో ఇప్పుడు అలాగే తింటాం కదా. అవును. 1000 ఏళ్ల కిందట గాలి పీల్చాము, ప్రాణవాయువు మన ముక్కు ద్వారా గాలి పీల్చి బ్రతికాము. ఇప్పుడు అలాగే పీలుస్తాం కదా. బేసిక్స్ అనేవి మారవు. 1000 ఏళ్ల కిందట కాళ్ళ మీద నడిచాము, ఇప్పుడు చేతుల మీద నడవం కదా. అవును. మార్పు వచ్చింది అని అనుకుంటున్నాము కానీ మౌలిక విషయాలు, ప్రాథమిక విషయాలు ఏమీ మారవు. ఎంత టెక్నాలజీ అయినా రాని, ఏమైనా రాని, భక్తి సాధన విషయంలో కొత్త కొత్త చిట్కాలు, కొత్త కొత్త మరి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. బైబిల్లో ఆనాడు చెప్పిందే మనకు శాశ్వతమైనటువంటి మార్గదర్శక సూత్రాలు. ఈ మూర్ఖతరమునకు వేరై రక్షణ పొందమన్నాడు. తర్వాత దేవునితో మనం నడవాలి అంటే దేవునితో మన అభిప్రాయాలు అన్ని విషయాల్లో మనం సమ్మతించాలి. ఒకరు సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అంటాడు ఆమోసు. అహం అనే దాన్ని మనలో చంపేసేయాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకో. ఇవి మౌలిక ప్రాథమిక విషయాలు. ఇక ఇందులో మార్పు ఉండదు. భక్తి సాధన ఇప్పుడు ఎలా చేయాలి అంటే 2026లో అహాన్ని చంపుకోకుండా భక్తి సాధన చేయలేం కదా. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని భక్తి సాధన చేయలేం కదా. దేవుని అధికారానికి ఒప్పుకోకుండా భక్తి సాధన చేయలేం కదా.
విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. ఉమ్, అది 2000 years బ్యాక్ అయినా ఇప్పుడు 2026 అయినా ఉమ్, విసుగక నిత్యము ప్రార్థన చేయాల్సిందే. బైబిల్లో ఒక శ్రేష్టమైన అంశాన్ని మనమే మొట్టమొదటిసారి దేవుని కృపచేత బయట పెట్టాం. ఉమ్, ఇప్పుడు భార్య భర్తకును, భర్త భార్యకును తన ధర్మము జరపవలెను అన్నాడు. ఉమ్, అదే బైబిల్లో విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అన్నాడు. ఉమ్, తన సొంత ఇంటి వారి బాగోగులు చూసుకోవాలి, లేకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు. ఉమ్, అన్నీ అమర్చి పెట్టాల, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. సొంత ఇంటి వారికి అన్నీ చేయాలంటే మరి వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేయాలి. ఉమ్, అది చేస్తూనే విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. పిల్లలను ప్రభు యొక్క శిక్షల బోధలో పెంచాలి, అది చేస్తూనే విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత విషయాలు, పర్సనల్ కార్యక్రమాలు, కాలకృత్యాలు ఇటువంటి అన్నీ చేస్తూనే మళ్ళీ విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. దీన్ని నేను ఒక పేరు తగిలిచ్చా, ద్వంద్వావధానము అన్నాను. ఉమ్, ఏ పని చేస్తున్నా సరే మైండ్లోని ఒక సెక్షన్ ఈ లౌకిక విషయాల కొరకు మనం కేటాయించి, మన మనస్సులోని ఒక సెక్షను, ఒక భాగాన్ని దేవునితో సహవాసానికి కేటాయించాలి. అప్పుడు ఈ లోక కార్యక్రమాలన్నీ చేస్తూనే మరి వితౌట్ బ్రేక్, ఉమ్, ఎడతెగకుండా ప్రార్థన కూడా కొనసాగిస్తూ మనం ఉండొచ్చు. ఈ లోక విషయాల్లో ఏది చేసినా ప్రార్థన అనేది కట్ కాదు. ఎప్పుడు కాదు అంటే మనం చేసే వ్యవహారం పాపము కానంత వరకు. ఉమ్, దేవునికి అసహ్యమైన పనులు, వ్యభిచారము, జారత్వము, దొంగతనము ఇట్లాంటి చెడ్డ పనులు చేస్తూ మనం ద్వంద్వావధానం అని ప్రార్థన చేయలేము. ఉమ్, అది బ్రేక్ అయిపోతుంది. అప్పుడు దేవునికి అసహ్యమైన పనులు చేస్తే అక్కడ కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఉమ్, దేవుడు నియమించిన ప్రకృతి సిద్ధమైన, న్యాయమైన, సమంజసమైన, ప్రయోజనకరమైన పనులు ఏది చేసినా ప్రార్థన బ్రేక్ కాదు. ఉమ్, కనుక మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టమా కాదా అని చూసుకోవడం, దేవునికి ఆయాసకరమైన ప్రతి పని నుండి దూరంగా ఉండడం, ప్రార్థన మాత్రం 24 గంటలు మనం కొనసాగిస్తూ ఉండడం అనేది అది పౌలు తరమైన, హనోకు తరమైన, ఇప్పుడు మన తరమైన అదే భక్తి సాధన. ఉమ్, హనోకు 300 సంవత్సరాలు పిల్లలను కనుచు, కుమారులు కుమార్తెలు కనుచు దేవునితో నడిచారు. దేవునితో నడవడం ఆపలేదు, ఉమ్, భార్యతో సంసారం ఆపలేదు. అదే ద్వంద్వావధానం. ఉమ్, కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రపంచం ఏదో మారినట్టు కనపడుతుంది, కానీ అదే అన్నం తింటున్నాం, ఉమ్, అదే గాలి పీలుస్తున్నాం, అదే నీళ్లు తాగుతున్నాం, అదే నేల మీద నడుస్తున్నాం. ఏదో మారింది అనుకుంటున్నా తప్ప పై పై విషయాలు మారినాయి, కానీ ప్రధానమైన సంగతులు మానవ జీవితంలో ఏవి మారలేదు. ఉమ్, ఎప్పుడు మారుతాయి అంటే మనకు మహిమ శరీరాలు వచ్చినప్పుడు మారుతాయి. ఉమ్, అప్పటిదాకా అప్పుడు చేతులతో తిన్నాం, ఇప్పుడు చెంచాలతో తింటాం అన్నట్టుగా ఉంటుంది. అంతకన్నా పెద్ద గుణాత్మకమైన మార్పు ఏమీ లేదు. మనం పౌలు, మోషే, ఏలియా, హనోకు, అబ్రహాం ఎలా సాధన చేశారో వీళ్ళు ఐకానిక్ ఫిగర్స్. ఉమ్, నాకు మీకు అందరికీ అదే దారి. ఉమ్, ఇంకొక 100 ఏళ్ళు పోయినా అదే దారి. ఓకే. ఈనాడు ఉన్నటువంటి ఈ లోకపు పరిస్థితులను బట్టి అంటే భక్తులు ఎలా ఆలోచించాలి? అంటే ఇదే విధంగా వెళ్ళాలంటారా? అంతే. ఇప్పుడు ఏంటి పరిస్థితులు ఏమున్నాయండి? రాను రాను నైతిక విలువలు అయితే దిగజారిపోతున్నాయి. పాప భయము లేదు. ఎంత చెడిపోయినా మరి సొదొమ గొమొర్రాల కంటే ఏం చెడిపోలేదే, నోవహు కాలంలో కంటే ఎక్కువ చెడిపోలేదే. ఆ చెడిపోవడానికి కూడా అప్పుడే పరాకాష్ఠ ఏర్పడింది.
ఉమ్, ఉమ్, ఇద్దరు పురుషులు వచ్చారు లోతు ఇంటికి. ఉమ్, దేవదూతలు, వాళ్ళు మామూలు మానవులు అనుకున్నారు ఆ సొదొమ మనుష్యులు. మనుషులు, అవును. వాళ్ళతో లైంగిక పాపం చేయాలని వాళ్ళని బయటికి పంపించని డిమాండ్ చేశారు. ఉమ్, ఇప్పుడు సమాజంలో ఇప్పుడు అలా ఇంకా లేదు కదా. లేదు. కాబట్టి బాగా పుచ్చిపోయిన ఆ ప్రపంచంలో కూడా భక్తులు భక్తి సాధన చేశారు. ఉమ్, ఇహలోక మాలిన్యం తమకు అంటకుండా కాపాడుకోవడం, దేవునితో ఎక్కువ సహవాసం చేసి, వాళ్ళకంటే మనం ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ పరిస్థితిలో ఉన్నాం. ఉమ్, ఉమ్, వాళ్ళకి బైబిల్ గ్రంథం లేదు, అవును. ఇట్లా ఈ షేపులో బైబిల్ లేదు, ఉమ్, సంఘాలు లేవు, ఉమ్, మరి కాపరులు, ఉపదేశకులు, ప్రవక్తలు, అపోస్తలు హనోకుకు లేరు, ఉమ్, లోతుకు లేరు. మనం ఇంకా చాలా సౌకర్యాలతో మనం ఉన్నాం. ఉమ్, ఉమ్, కాబట్టి మనం ఈ 4 కొనసాగితే చాలు. అపోస్తలుల బోధలోను, సహవాసంలో, ప్రార్థన చేయడంలో, రొట్టె విరుచుట్లో కొనసాగితే ఇక మిగతావన్నీ ఆటోమేటిక్గా అవి రాలిపోతాయి, మనకు అంటుకోవు. ఉమ్, ఉమ్, మనకు అంటుకో అది అప్పటికి ఇప్పటికీ అదే మార్గం. 4 చేయాలి. ఉమ్, అపోస్తలుల బోధలోనే కొనసాగాలి. సహవాసం, పరిశుద్ధులతో సహవాసంలో మనం కొనసాగాలి. ప్రార్థనలో కొనసాగాలి. రొట్టె విరుచుట్లో ప్రతి ఆదివారము కొనసాగాలి. అవి చేస్తూ ఉండండి చాలు. ఉమ్, లోకం ఇప్పుడున్న దానికంటే ఇంకా 100 రెట్లు చెడిపోయినా కూడా ఆ 4 స్తంభాలు, ఆ 4 ముఖ్య సూత్రాలు మనల్ని కాపాడేస్తాయి. ఉమ్. అంతే. ఓకే. ఓకే సార్, ఈనాడు ఉన్నటువంటి ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా ఈనాడు ఉన్నటువంటి లోకపు పోకడలు కావచ్చు, వాటిలో కొంతమంది భక్తిపరులైనటువంటి విశ్వాసులు మాకు లోకాన్ని పట్టించుకునే సమయం మాకు తక్కువైపోతుంది దేవుని మందిరానికి రావడం వల్ల అని చెప్పేసి, అది టీవీలకు అంటుకొనో లేదా కొన్ని వెబ్ సిరీస్కి అటాచ్ అయిపోయో మాకు దొరికేది ఒకే ఒక ఆదివారం, అది మేము కాస్త మేము ఎంజాయ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి మందిరాలకు నూటికో కోటికో ఒక్కరు అలా దూరం అయ్యేటువంటి వారి విషయంలో ఎలా ఆలోచించాలి? అసలు దేవుని సన్నిధికి దూరంగా టీవీలోనో, సినిమాలోనో, లేకుంటే లోక సంబంధమైనటువంటి గంతులు, నాట్యాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గూర్చి ఎంజాయ్మెంట్ అనే మాట వాడుతున్నాడు అంటేనే ఇంకా ప్రభువులో ఉన్న మాధుర్యం వాళ్ళు అనుభవించలేదు. ప్రభువులో ఉన్నటువంటి ప్రశాంతత, ఆ మాధుర్యం అనుభవిస్తే వాడు అది ఎంజాయ్మెంట్ అనుకోడు. అదంతా ఒక బురదగుంటలాగా కనపడుతుంది. ప్రభువును రుచి చూడకుండా ఉన్నవాడు, నామకార్థంగా ఏదో మతంలో ఉన్నవాడైతే అవన్నీ చాలా గొప్ప ఆనందాలు కదా అనుకుంటాడు. అదే నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మొదటికి వస్తుంది వాదన ఏంటంటే, ఈ టీవీలు, పబ్బులు, క్లబ్బులు, ఇలాంటి సంగీతాలు, ఇవన్నీ ఎంజాయ్మెంట్లు మోషే కాలంలో, అబ్రహాము కాలంలో, పౌలు కాలంలో ఉన్నాయా? లేవు. పోనీ మొన్న ఒక 100 ఏళ్ల కిందట ఉన్నాయా? పోనీ లేవు కదా. మరి అప్పుడంతా వాళ్ళు ఏంటి, జీవితంలో మనశ్శాంతి లేకుండా చాలా భక్తులందరూ సఫర్ అయిపోయినారా? వాళ్ళు లేదు, అసలు వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. అది విషయం. ఇప్పుడు జాన్ వెస్లీ గారు, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు, విలియం కేరీ గారు, ఇలాగా మహానుభావులు ఎందరో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక మతమే మనకు అవసరం లేదు. అన్ని మతాలలోని భక్తి సాధకులు ఎంతో ప్రశాంతత అనుభవించారు కదా. రామకృష్ణ పరమహంస గారి కాలంలో టెలివిజన్లు లేవు. మరి ఆయన యోగీశ్వరుడు, ఆయనకు జీవితంలో శాంతి సమాధానం లేక సఫర్ అయిపోయినాడా? నేను విశ్వమానవుణ్ణి, అన్నీ తీసుకుంటాను. రమణ మహర్షి గారు ఆయన అప్పుడు క్లబ్బులు, పబ్బులకు పోయే నెమ్మదిగా ఉన్నాడు. ఆయన లేదు, ఆయన భక్తి సాధన ఏదో ఆయన చేసుకున్నాడు.
ఎవరు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు ఎవరి మార్గంలో వాళ్ళు భక్తి సాధన చేసినంతసేపు ప్రశాంతతకి ఏం కొదువు ఉండదు. మనకన్నా పైన ఒక అతీత శక్తి ఉన్నది, దాన్ని నేను అప్రోచ్ కావాలా అనే సాధన మానేసి ఈ లౌకిక కార్యక్రమాల్లో మనం నిమగ్నం అయినప్పుడే ఉన్న శాంతి కాస్త పటాపంచలు హూస్ టపాస్ అయిపోతుంది, హుష్కాకి ఎగిరిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ తాగుడు తిరుగుడు ఇవన్నీ అల్లరితో కూడిన గంతులు ఆటపాటలు, ఈ చండాలంలో శాంతి లేదు. ఆ లెక్కన మరి హిమాలయాల్లో ఉండే యోగి పుంగవులు వాళ్ళకి శాంతి లేదా? మోకరించి ప్రార్థనలో 40 రోజులు 80 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళకి శాంతి లేదా? వాళ్ళకే ఉంది అసలు శాంతి, వాళ్ళకే ప్రశాంతత ఉంది. అసలైన ప్రశాంతత అంటే ఏమిటి అనేది తెలియని వాడు ఈ లోకంలో ప్రశాంతత ఏదో ఉన్నదని అనుకుంటాడు. చంద్రశేఖర శాస్త్రి గారని ఒక హిందూ ధర్మ ప్రచారకులు, చాలా ఆయన పరమపదించినారు, ఇప్పుడు లేరు. అయితే చాలా శ్రేష్టమైనటువంటి ధర్మ ప్రచారకుడు ఆయన. మంచి మంచి విషయాలు ఎవరు చెప్పినా వింటాను నేను. చాగంటి వారు, తర్వాత గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, అందరి మాటలు వింటాను. ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ మీరు చూస్తే పాస్టర్ గారిలాగా ఉన్నారు, మధ్యలో ఒకరికొరకు ఫోన్లో ప్రేయర్ చేశారు, మీరు కాన్స్టెంట్గా వాళ్ళ ప్రవచనాలు వింటున్నారేంటి, నాకు అసలు అర్థం కావట్లేదు మీరు ఎవరు అని వచ్చి నన్ను అడిగారు. విశాఖ ఎయిర్పోర్ట్లో అడిగారు. ఆమె క్రిస్టియన్ అండి, సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కానీ అందరు చెప్పేది వింటానండి, తప్పే ఉంది, వినదగుని ఎవరు చెప్పినా అని సుమతి శతకంలో చెప్పారు కదా. అంటే ఐ క్యాంట్ అండర్స్టాండ్ యూ సార్, చాలా విచిత్రంగా ఉంది అని అన్నాడు ఆయన. అలాగే చంద్రశేఖర శాస్త్రి గారు ఓ చక్కని మాట అన్నారు. కాఫీ నిజానికి చేదుగా ఉంటుంది, ఒక ప్రవచనంలో చెప్పారు ఆయన. కానీ ఆ కాఫీ చేదునే ఇదేదో బాగుందని మనం భ్రమపడుతూ, ఇందులోనే ఆనందం ఉందని ఊహించుకుంటూ, ఆ చేదులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, ఇదే బాగుందని మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాము. అలాగే ఈ లోక సుఖాలు అన్నీ అటువంటివే. అసలైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైన ఆ దేవునితో సహవాసం, అందులో ఆనందం ఎలా ఉంటుందో మనకి ఇప్పటిదాకా తెలియదు. ఆ అనంతమైనటువంటి సర్వశ్రేష్టమైన పారమార్థిక ఆనందం అది ఏంటో మనకి ఇప్పటిదాకా తెలియదు గనక ఈ చేదు కాఫీ తాగుతూ ఇదే బాగుందని భ్రమపడుతున్నట్టు ఈ లోక విషయాలు కార్యకలాపాలలో మనం మునిగిపోయి ఈ చేదు కాఫీయే బాగుందని బలవంతాన మనల్ని మనం కన్విన్స్ చేసుకున్నట్టు ఈ లోక కార్యకలాపాల్లో మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కానీ అసలు ఇది అసలైన ఆనందం కాదు. ఇవన్నీ విడిచినప్పుడు, ఆ పైవాడితో సంబంధం ఏర్పడినప్పుడు దొరికిందే నిజమైన ఆనందం. అది దొరికిన తర్వాత ఇవన్నీ మనకు ఎంత చేదులో ఎంతకాలం బ్రతికామో అర్థమవుతుంది అన్నారు ఆయన. ఎంత చక్కని ఉదాహరణ కదా. అంటే పెద్దవారు ఏది చెప్పినా వాళ్ళ మతం మనకు అవసరం లేదు, దేవుడు ఒక్కడే. అదే నేను మొదటి నుంచి పెడుతున్న ఘోష ఒకటే, ఏంటంటే ఈ మతం పేరిట ద్వేషాలు మానేసి అన్ని మత సిద్ధాంతాలలో ఉన్నటువంటి ఉపదేశాలలో సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించడం ముందు నాకు చంద్రశేఖర శాస్త్రి గారు అవసరమా? నేను క్రిస్టియన్ పాస్టర్ను, కానీ అందరూ చెప్పే దాంట్లో మంచి నేర్చుకుంటూ ఉంటాను. నాకు రక్షకుడైతే దొరికాడు, రక్షకుడు యేసుప్రభువే, అందులో అనుమానం లేదు. అంత మాత్రాన నేను సర్వజ్ఞుడిని అని అనుకోను కదా. పెద్దలు అన్ని మతాలలో కూడా, ఇప్పుడు సూఫీయిజం ఉంది, జొరాస్ట్రియనిజం ఉంది, హిందూయిజం ఉంది, అన్నీ మనవే. అందరూ చెప్పేది మనకు కావాలి అనుకుంటే అప్పుడు ఇట్లాంటి మంచి మంచి వజ్రాలు రత్నాలు దొరుకుతాయి మనకు. కాబట్టి మనకి భక్తి ఎక్కువైపోయి లేక ఒకటే సండే దొరికింది, సండే కూడా టీవీ చూడకపోతే ఎట్లా, ఇంకేం ఎంజాయ్మెంట్ ఉంది,
ఆ ఒక్కరోజంతా చర్చిలో అయిపోతే ఎలాగా అనే కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఏమో వారమంతా చర్చికి పోలేక, దేవుని సన్నిధికి వెళ్ళలేక, దేవుని వాక్యాన్ని వినలేక 6 రోజులు వేస్ట్ అయిపోయినాయి. 6 రోజులు చేదైనటువంటి ఈ లోక వ్యవహారంలోనే గడిచిపోయినాయి. కనీసం ఒక్కరోజైనా చర్చికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఉండే మాధుర్యాన్ని అనుభవించాలి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవన్నాడు దావీదు. ఆ సంపూర్ణ సంతోషము, ఆ నిత్య సుఖముల కొరకు ఎట్లాగంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టుగా పరిగెడతారు కొంతమంది. మండే నుండి మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందని తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే అసలైన ఆనందం దొరికింది కాబట్టి. అది దొరకనోడు సండే కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకు? ఆ బురదలో దొరుకుదామని. కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్ ఎన్లైటన్మెంట్. వాడు ఎంతవరకు వెలిగించబడ్డాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని సన్నిధి కంటే గొప్ప ఆనందం టీవీలోనో క్లబ్లోనో ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఉండదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. మీరు ఎవరైనా సరే నేరుగా సార్తో మాట్లాడి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ 9000008321 నంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పంపించి దైవజనుల చేత మీరు సమాధానాన్ని పొందవచ్చు. ఇప్పటికే కొంతమంది వారి యొక్క సందేహాలను పంపించి ఉన్నారు సార్, వాటిని మీ దృష్టిలోనికి తీసుకొస్తాను సార్. సార్, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను సార్. ఇక్కడ ఒక మాట ఉన్నది, ఏమిటంటే ఒకసారి చదివి వినిపిస్తాను సార్. చదువు. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అన్నాడు సార్. ఇందులో విశ్వాస పరిమాణ ప్రకారము అని ఉంది సార్. విభజించి ఒక్కొక్కరికి ఇస్తాడంట దేవుడు. అయితే విశ్వాసాన్ని దేవుడు ఒక్కొక్కరికి ఎంత కావాలో ఇచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్మడము వీలు పడదా? ఇక ఏంటి ఆ విశ్వాస పరిమాణ ప్రమాణం అనేది? చాలా మంచి ప్రశ్నే. కానీ మన టీచింగ్స్ అది అడిగిన వారు ఎవరో కానీ మరి మన అగాపే సంఘస్థులో కాదో మనకు తెలియదు. మన సంఘంలో ఉంటూ కూడా కొంతమంది మాలోకంగా ఉండి అన్ని ఫాలో కారు. మరి అది మాలోకం పార్టీయో లేకుంటే వేరే సంఘం నాకు తెలియదు. విశ్వాసము అనే దాని గురించి నేను కొన్ని ప్రసంగాలు చేశాను. విశ్వాసము అనే మాటను ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? విశ్వాస పరిమాణము, విశ్వాసం యొక్క కొలత, ద మెజర్ ఆఫ్ ఫెయిత్. అంటే కిలోనా, షేరా, పావు షేరా, లీటరా, అర్ధ లీటరా అన్న కొలత దేవుడు విభజించి ఇచ్చినాడు. అంటే నీకు పావుసేరు విశ్వాసం తీసుకోరా, నీకెందుకురా పావుసేరు, నీకు అర్ధ పావు చాలు అని ఇచ్చినట్టు. అలా దేవుడు ఇచ్చాడా? ఇస్తే మరి ఆ కొలబద్ద కంటే ఎక్కువ ఎవడు నమ్ముతాడు, ఎవడు నమ్మగలడు అనేది ప్రశ్న ఆయన అడిగింది. అసలు విశ్వాసము అనేది ఏమిటో నేను చాలాసార్లు నా ఓల్డ్ మెసేజెస్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను అందరి కోసం. విశ్వాసం అంటే నిర్వచనం చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ప్రారంభంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును
అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అది ఏమిటది? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షింపబడు వాటి అంటే ఏమిటి? నిరీక్షింపబడుతున్నవి. భక్తులందరూ దేనికోసం నిరీక్షిస్తున్నారు? దేవుని రాజ్యము కొరకు. బాగా చెప్పారు. కొత్త భూమి, కొత్త ఆకాశము, దేవుని రాజ్యము, నీతి రాజ్యము, వాటి కొరకు ఎదురు చూస్తున్నారు. వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసమట. ఏమైనా అర్థమవుతుంది అసలు? విశ్వాసం అనేది మన బుర్రకాయలో ఉంటుంది. ఉండబోతున్న కొత్త భూమి, కొత్త ఆకాశం యొక్క రియాలిటీ మన బుర్రకాయలో ఉన్న విశ్వాసం అంటే అది నాన్ సెన్స్ అనిపించదు ఎవరికైనా. మన మనసులో ఉన్న చిన్న నమ్మకము రాబోతున్న కొత్త భూమి, కొత్త ఆకాశం యొక్క అసలైన రూపం ఇదంటే ఏందండి? అంటే ఊహలేనా? దేవుని రాజ్యము, కొత్త భూమి, కొత్త అవన్నీ ఊహలేనా? నువ్వు నమ్మేదంతా. ఇంకోటి, అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి అనడానికి రుజువు ఉన్నదంతా ఈ దృశ్య ప్రపంచమే కాదు బాబు, కనిపించని ప్రపంచాలు చాలా ఉన్నాయి అని నమ్మడానికి కూడా ఒక ప్రూఫ్ ఏంటంటే మన బుర్రకాయలో ఉన్నటువంటి విశ్వాసం అంటాడు. ఇది ఎట్లా ఉంది నిర్వచనం అంటే, చిన్నప్పుడు మాకు కృష్ణమూర్తి సార్ అని తెలుగు పండిట్ ఉండేవాడు. సామెత చెప్పారు, రే కొన్నిసార్లు నిర్వచనాలు ఎలాగ ఉంటాయంటే, పిల్లి అంటే ఏమిటి సార్ అని అడిగితే మార్జాలం రా అని చెప్పినట్టు ఉన్నది. పిల్లి అనేది అంటే మామూలు తెలుగు మాట. మార్జాలం అంటే సంస్కృత భాషా పదం. మార్జాలం. మార్జాలం అంటే అదేంది సార్ అంటే, మార్జాలం తెలియదురా శుంఠ, మార్జాలం అనగా బిళాళమురా అని చెప్పి. అసలు పిల్లి అర్థం కానివాడికి మార్జాలం ఏం తెలుసు, బిళాళం తెలుసు అని అలాగే చిన్నప్పుడు అంటే అలా పండిత చర్చ క్లాసుల్లో జరిగేది అప్పట్లో. అట్లాంటి గురువులు ఉండేవాళ్ళు, అట్లాంటి శిష్యులు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విశ్వాసం అంటే ఈ నిర్వచనం ఎంత కొండబెట్టి శాంతానంద చెప్పారు. ఏమి అంతకుముందన్నా కాస్త కూస్త అర్థమైంది కూడా అర్థం కాకుండా ఉంటుంది. అసలు అందుకే నేను చెప్పాను ఏంటంటే, విశ్వాసము అనగా నమ్మకము అని నిఘంటువు చెప్తుంది, డిక్షనరీ. కానీ ఆధ్యాత్మిక అర్థం అది కాదు. విశ్వాసం అనే దానికి అనేక ఆధ్యాత్మిక నానా అర్థములు ఉన్నవి. ఇది శ్రేష్టమైన అంశం, అందరూ తెలుసుకోవాలి. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు, అడగని వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న ఎప్పటికైనా తారసపడుతుంది. ఇప్పుడు కాకపోతే రేపైనా ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి అందరూ వినాలి. విశ్వాసం అనేది దానికి ఆ మాటకు అనేకమైన ఆధ్యాత్మిక నానా అర్థములు ఉన్నవి. నానా అర్థాలు, ఆ మాట ఒకటే, అర్థాలు చాలా ఉన్నాయి. ఒకటి విశ్వాసం అంటే నమ్మకం, అది అందరికీ తెలిసిన విషయం. అంతేకాదు, విశ్వాసమును బట్టి మోసే అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు అని ఉందా? అవును. అంటే విశ్వాసమే కన్ను, అదృశ్య లోకాన్ని చూడగలిగే కన్ను విశ్వాసం. అలాగే అదృశ్య లోకములో నుండి వస్తున్న సందేశాన్ని, స్వరాన్ని వినగలిగేది కూడా చెవి. ఆత్మ సంబంధమైన చెవి కూడా విశ్వాసమే. విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైన కన్ను, చెవి, స్పర్శ. అంటే అసలు ఒక్క మాట చెప్పారు, విశ్వాసముతో వాళ్ళు శూరకార్యములు జరిగించిది, యుద్ధములను జయించిది, సింహముల నోళ్ళు మూయించిది. అంటే అసలు పంచ జ్ఞానేంద్రియాలు విశ్వాసమే, పంచ కర్మేంద్రియాలు విశ్వాసమే. విశ్వాసముతోనే దేవుని వస్త్రాన్ని మనం ముట్టగలం,
ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగి స్త్రీలాగా మనం దేవుని వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందగలం. ఎలా దొరుకుతాడు ఆయన? ఉన్నాడు ఇక్కడ. ఆయన వస్త్రం ఎలా దొరుకుతుంది? విశ్వాసం అనే హస్తము ముట్టగలరు. కనుక విశ్వాసమే మన కాళ్ళు, విశ్వాసమే మన చేతులు, విశ్వాసమే మన నోరు, విశ్వాసమే మన కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ. దేవుని వాక్యం చాలా మధురంగా ఉంది అంటాం. జుంటి తేనె ధారల కంటే మధురం. అంటే బైబిల్ నాకి రుచి చూస్తే తీయగా ఉంటుందా? లేదు, లేదు కదా. ఈ నాలుకకు ఉండదు. లోపల ఉన్న నాలుకకు వాక్య మాధుర్యం తెలుస్తుంది. గనక విశ్వాసము అనగా మరి దాని నిర్వచనం ఏంటంటే రక్షణ పొందినటువంటి, నూతన జన్మ పొందిన ద్విజుడైనటువంటి, అసలు సిసలైన బ్రాహ్మడు, ద్విజుడైనటువంటి ఒక భక్తుడికి ఉండే 5 జ్ఞానేంద్రియాలు విశ్వాసమే, 5 కర్మేంద్రియాలు విశ్వాసమే. తర్వాత ఇంకొక మాట, విశ్వసించువాడు ఏదైనా చేయగలడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని. నాకంటే గొప్ప కార్యాలు చేయను. అరే, సమస్తము సాధ్యమైన వాళ్ళు 2 ఉన్నారు బైబిల్లో. సమస్తము సాధ్యమైన వాళ్ళు దేవుణ్ణి నమ్మగలిగిన వాడు కదా. అంటే వీడు కూడా సర్వశక్తిమంతుడైనట్టే కదా. ఏదైనా దేవుడు చేయగలడు. అవును. మరి భక్తుడు కూడా అన్నీ చేయగలడు అంటే వాడు సర్వశక్తిమంతుడే కదా. ఇద్దరు దేవుళ్ళా? మరి దేవుడా సర్వశక్తిమంతుడు, భక్తుడా? మరి ఆయన భక్తుడు ఎలాగా ఏదైనా చేయగలడు? భక్తునికి సమస్తము సాధ్యం ఎలాగవుతుందంటే అతడు విశ్వాసముతో ఏదైనా చేయగలడు. ఈ కొండను నువ్వు పెకలించబడి సముద్రంలో పడవేమంటే అది పడుతుంది అన్నాడు. కాబట్టి ఇది డీప్ సబ్జెక్ట్. అసలు విషయం ఏంటంటే విశ్వాసము అనగా నిర్వచనం ఏమిటంటే సమస్తము చెయ్యగలిగిన దేవునిలోని ఒక చిన్న అంశ మన లోపల దేవుడు తీసుకొచ్చి పెడతాడు. మనలో ఉన్నటువంటి దైవాంశ పేరే విశ్వాసము. మనం భాషాపరంగా చూసుకోవద్దు. భాషాపరంగా విశ్వాసం అంటేనేమో నమ్మడం. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీదంట. కానీ భాషాపరంగా విశ్వాసం కాదు, ఆధ్యాత్మిక పరిభాష, బైబిల్ పరిభాష, ప్రవచన పరిభాషలో విశ్వాసం అంటే రక్షణ పొందిన బిడ్డలో, ఒక వ్యక్తిలో తన కుమారుడు, తన కుమార్తె అని దేవుడు ఎవరిని అనుకుంటాడో వాళ్ళలో తనలోని ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చి పెడతాడు. అంటే ఇప్పుడు ఇది బాప్తిజం పొందడానికి ముందు పెట్టాడా, బాప్తిజం తర్వాత? అది చెప్తున్నా తర్వాత. అయితే దేవుడు ఇలా రక్షణ పొందిన వాళ్ళలో పెట్టాడని చెప్తున్నా కదా. రక్షణ పొందక ముందు కూడా ఒక విశ్వాసం ఉంది కదా. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు. అది దేవుడు పెట్టేది కాదు. ఓకే, మనము పూనుకొని నమ్మాలి. అందుకే నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అది న్యాయంగా సువార్తను వినాలి, సువార్తను గురించి నమ్మకంగా న్యాయంగా ఆలోచించాలి, నమ్మడానికి ఆధారాలు ఏమేమి ఉన్నాయో చూసుకొని నిష్పక్షపాతంగా న్యాయంగా విచారణ చేసి సువార్తను వాడు నమ్మాలి. అది విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే విశ్వాసము ద్వారా రక్షణ పొందారు. అంటే రక్షణ పొందక ముందే ఏముంది? విశ్వాసం ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడిచ్చే విశ్వాసం ఉంటుంది. ఓకే, అది 9 వరాలలో ఒకటైన విశ్వాసం. ఓకే, 9 వరాల్లో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అన్న తర్వాత ఆ వరాల పరంపరలో, ఆ వరాల మూటలో ఒకటి విశ్వాసం అనేది కూడా ఉంది. 9వ వచనం 12:9 మొదటి కొరింథీ. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచువారు. ఇక్కడ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచువారము, అద్భుత కార్యములు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, ఇవన్నీ ఎలాగా
వరాలు ఉన్నాయో విశ్వసించుట అనే వరము కూడా ఒకటి ఉంది. సో విశ్వాసము అనేది రక్షణార్థ విశ్వాసము నంబర్ 1. విశ్వసించిన తర్వాత భక్తి సాధనలో విశ్వాసం అనే కన్ను, విశ్వాసం అనే చెవి, జ్ఞానేంద్రియాలు పాయింట్ నెంబర్ 2. తర్వాత విశ్వాస కర్మేంద్రియాలు 3వ విషయం. ఆ తర్వాత దేవుడు ఈ భూమి మీద ఏదేది చేయాలనుకుంటాడో వాటినన్నిటిని సాధించగలిగిన శక్తి మనలోనికి రావడం, అది విశ్వాసం. దేవుడు ఏమైనా చేయగలడు, భక్తుడు కూడా చేయగలడు, అది విశ్వాసం. ఈ తర్వాత నమ్మిన తర్వాత మనలోనికి వచ్చే విశ్వాసం ఉంది చూశారు, అది మనము దేవునికి ఎంత లోబడుతున్నాము, ఎంత యథార్థంగా భక్తి సాధన చేస్తున్నాము అనే దాన్ని చూసి దేవుడు మన యోగ్యతను బట్టి మనకు విశ్వాసాన్ని విభజించి ఇస్తాడు. అది విషయం. ఓకే ఓకే. గాడ్ లుక్స్ అట్ ద హార్ట్ అండ్ ది ఆనెస్టీ అండ్ ద సిన్సియరిటీ. అందరికీ సమానంగా ఇవ్వడు. ఇప్పుడు అన్య భాషలు అందరికీ ఇవ్వడుగా, ప్రవచనం అందరికీ ఇవ్వడు కదా, స్వస్థపరిచే వరం అందరికీ ఇవ్వడు కదా. అట్లనే విశ్వాసం కూడా అందరికీ ఇవ్వడు, ఎక్కువ పరిమాణం. అప్పుడు వాడు ఎంతవరకు యోగ్యుడో దాన్ని చూసి వాడు ఏమేం పనులు చేస్తాడో, ఏం చేయించుకుంటాడో దేవుడు, దానికి అనుగుణమైనటువంటి విశ్వాసమును, దైవశక్తిని వాని లోపల తన అంశగా దేవుడు పెడతాడు. అది విశ్వాసం. ఓకే. అక్కడనే గొప్పతనం అనేది వస్తుంది. ఇప్పుడు రోమా 12:3లో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే గొప్పగా ఎంచుకోవద్దు అంటున్నాడు. తగిన రీతిగా దేవుడు వానికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున తన్ను తాను అంచనా వేసుకోవాలి అని అంటాడు. రక్షణ దగ్గర కాదు ఇది. రక్షణ పొందిన తర్వాత ఏమేమి కార్యాలు వీడు చేస్తాడు, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు అనే దగ్గర కొన్నిసార్లు గొప్ప కార్యాలు జరగవచ్చు. అప్పుడు నువ్వు చాలా గర్వంగా ఫీల్ అయిపోవద్దని చెప్తున్నాడు. నీలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే, నీ ద్వారా భూమి మీద జరుగుతున్నాయి అంటే, దేవుడు తనలోని అంశను కొంచెం ఎక్కువ నీలో పెట్టాడు. అందరి ద్వారా జరగని కార్యాలు నువ్వు చేస్తున్నావు. ఆయన నీ విశ్వాసాన్ని చూశాడు, నీ యొక్క ఆవేదన, నీకున్న దాహము, తృష్ణ, యథార్థమైన సాధన, పట్టుదల చూసి దేవుడు ఒక వరము వలె తనలోని అంశాన్ని నీకు ఇచ్చాడు. అందుకని ఈ కార్యాలు జరుగుతున్నాయి. అంతేగాని వీళ్ళందరికంటే నేను మునగాడని నువ్వు అనుకోవద్దు. అట్లాగ అనుకుంటే నువ్వు పడిపోతావు. ఇతరులు సాధించలేని కార్యాలు నువ్వు సాధించినప్పుడు గర్వించకు అనేది అక్కడ సందేశం. ఓకే. ఇప్పుడు భగత్ సింగ్ గారు చేసినట్టు, బిల్లీ గ్రాహం గారు చేసినట్టు నేను చేయలేను సేవ, నేను చిన్నవాడిని, వాళ్ళు పెద్దవాళ్ళు, నేను చేసినట్టు సేవ ఇంకొకరు చేయలేరు కనుక నేను వాళ్ళకంటే గొప్పనా లేకుంటే మొత్తం పనికి మాలినా అనేది ఎక్స్ట్రీమిటీకి పోకుండా ఎంచుకున్న తగినట్లుగానే ఎంచుకోవాలంటాడు. రోమా 12:3లో ఏమంటాడంటే, తన్ను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థత బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను తగిన రీతిగా అంటాడు. మరీ ఎక్స్ట్రీమిటీకి పోదు. నా అంత మునగాడలేడు భూమి మీద, నా అంత భక్తుడే లేడు. అబ్రహాము గారు, ఇసాకు, యాకోబు, బిల్లీ గ్రాహం గారు అందరూ వేస్టే, నేను గ్రేట్ అని అనుకోవడం కూడా తప్పే. అబ్బే నేను మొత్తం యూజ్లెస్ ఫెలోనండి అని అనుకోవడం కూడా తప్పే. తగిన రీతిగా ఎంచుకోనండి. దేవుడు మీకు ఎంత విశ్వాస పరిమాణము కొలత ఇచ్చాడో, ఇది వరముగా ఇవ్వబడిన విశ్వాసం యొక్క కొలత, రక్షణ కొరకైన విశ్వాస కొలత కాదు. ఈ వరముగా ఇవ్వబడ్డ విశ్వాసమే అదృశ్య లోకాన్ని చూడగలుగుతుంది, వినగలుగుతుంది, పనులన్నీ చేయగలుగుతుంది దేవుని కొరకు. అక్కడ దేవుడు మన ఆశను చూస్తాడు, మన ప్రయత్నము, మన సాధన, మన విశ్వాసం, పట్టుదల, మనం ఎంత నమ్మకంగా పట్టుదలగా అడుగుతామో దాన్ని బట్టి తనలోని శక్తిని
దైవాంశను మన లోపల పెడతాడు. అది ఎందుకంటే దేవుడు మనల్ని అంచనా వేస్తాడు. అంచనా వేస్తాడు. ఇది యాకోబు దేవుడు సబ్జెక్టు యొక్క కంటిన్యూషన్. ఓకే. అంటే భవిష్యత్తులో సువార్త విన్నప్పుడు ఎవడైనా ఎలా ప్రతిస్పందిస్తాడో చూసి ముందు రాసి పెడతాడన్నామే. అలాగనే భక్తి సాధనలో ఎవడెవడు ఎంత యథార్థంగా ఉంటాడో ముందుగానే దేవుడు తెలుసుకుంటాడుగా. దానికి తగినట్లుగా కొంతమందికి ఎక్కువ దైవాంశను, కొంతమందికి తక్కువ దైవాంశాన్ని ఇస్తారు. అందుకని కొంతమంది ఎక్కువ కార్యాలు చేయగలుగుతారు, కొంతమంది ఎక్కువ చేయలేరు. అది వాళ్ళ మీద దేవుని తీర్పు అన్నమాట. ఓకే. అది ఇవన్నీ ఈ డెలికేట్ ఇష్యూస్ అన్ని న్యాయపీఠం ముందు బయటకు వస్తాయి. మరి మనదేం తప్పు సార్ దేవుడు అంత ఇచ్చిండు కదా. అంతే అంటే ఏసావు మాట్లాడినట్టు ఉంటుంది అది. అట్లానే కూడదు. ఇప్పుడు నేను పుట్టకముందే నన్ను ద్వేషిస్తే కానీ నేను ఎలాగ రక్షింపబడతాను అని ఏసావు అంటే ఎలాగ ఉంటుంది? అరే నువ్వు జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తావని ముందే నాకు తెలుసు కదరా అంటే అది దేవుడు ఎవరిని ముందు ఎరిగానో ప్రతి మనిషిని గురించి అల్టిమేట్ అసెస్మెంట్ ఆయనకు ముందే ఉంది. దాన్ని బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. ఇప్పుడు మీరు గొప్ప వ్యాపారవేత్త, నేను మహాకోటీశ్వరుని అనుకోండి. ఒకవేళ మీరు మహా వ్యాపారవేత్త, మంచిగా జ్ఞానం కలిగిన వాళ్ళు, వ్యాపారం మెళకువలు తెలుసు, వ్యాపారం చేసుకుంటాను సార్ నాకేమన్నా సాయం చేయండి అంటే 10 లక్షలు మీకు ఇష్టంగా ఇస్తానేమో. అదే ఇంకొకడు ఉన్నాడు, వాడికి వ్యాపారం అంటే తెలీదు, ఆశ ఉద్రేకమే తప్ప ఏం చేయాలో వాడికి ఏమి ఓనమాలి తెలియదు. వాడు అడిగితే నేను ఇయ్యను. ఎందుకంటే వాడికి 10 లక్షలు ఇస్తే పాడు చేసి కూర్చుంటాడు కదా. కనుక ఆ డబ్బును యోగ్యునికి ఇస్తే ఆ 10 లక్షలను 10 కోట్లు చేస్తాడు. అయోగ్యునికి, అసమర్థునికి ఇస్తే వృధా అయిపోతుంది. వాడు పాడైపోతాడు, డబ్బు పాడైపోతుంది, నేను నష్టపోతాను. అపాత్ర దానం పంచమహాపాతకాల్లో మన పెద్దలు చెప్పింది. అయోగ్యుడైన వానికి కనికరించి దానం ఇవ్వడం కూడా మహాపాపమే అయోగ్యునికి. అలా దేవుడు తన కృపావరములు కూడా అందరికీ సమానంగా ఇవ్వడు. అందుకే తన చిత్తము చొప్పున ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు అంటాడు 9 వరాలను. ఆ చిత్తం ఎందుకు వచ్చింది? తనకున్న భవిష్య జ్ఞానాన్ని బట్టి. ఎవడెవడి వ్యక్తిత్వము వాని వ్యవహారం ఏంటో అంతా తెలుసు కాబట్టి వీడికి 10 లక్షలు ఇచ్చినా వీడు పాడు చేయుడు. నా సంఘానికి క్షేమాభివృద్ధి, నాకు మహిమ తెస్తాడు అనుకున్నోడికి ఇస్తాడు. కొంతమంది పాతి పెట్టే రకం ఉంటాడు, ఒక తలంతోడు. అది కూడా ఈ సబ్జెక్ట్ దీనికి లింకే. ఒకరికి 5 తలాంతులు, ఒకటి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతు, ఎవరి సామర్థ్యము చొప్పున వాడికి ఇచ్చానుంది. అవును అవును కదా, ఆ మాట అక్కడ ఉంది. మత్తయి సువార్త 25:15 చూడండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి. చూసారా? అవును, సామర్థ్యము చొప్పున ఇచ్చి ఒకరికి 5 ఇచ్చాడు. వాని సామర్థ్యం 5 తలాంతులు, వాడు ఇంకా 5 చేసి 10 తలాంతులు తీసుకొచ్చాడు. 2 ఒకడికి ఇస్తే వాడు ఇంకో 2 సంపాదించి తెచ్చాడు. ఇప్పుడు 1 తలాంతు ఇచ్చినోడికి ఇస్తే వాడు దాన్ని పాతి పెట్టేసి మళ్ళీ తెచ్చి నీది నువ్వు తీసుకోవాలి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేద్దాం, ఊహిద్దాం. 1 ఇచ్చినోడికే 10 ఇచ్చి ఉన్నాడనుకోండి ఆయన. 5 తలాంతులో 10 తలాంతులో వాడికి ఇస్తే ఆ 10 కూడా ఏం చేస్తాడు? వాడు పాతి పెడతాడు. ఇదే పని చేస్తాడు. ఇచ్చిన దాన్ని వాడకుండా, వ్యాపారం చేయకుండా, ఎక్కువ చేయకుండా ఉండేదే వాడి తత్వం. కనుక వాడికి తక్కువ ఇచ్చాడు. అది కూడా అనవసరం. నాకు కూడా ఇవ్వాల్సింది కదా, నేను చేసి చూపిద్దును కదా అంటాడు వాడు. అందుకొర కానీ ఒకటి తీసుకురా చూద్దాం నీ సంగతి ఏంటో అందరికీ తెలుస్తుందని ఒకటి ఇచ్చాడు. అట్లా ఎవరి సామర్థ్యము చొప్పున, ఎవరి అర్హత చొప్పున దేవుడు చాలా మరి అనంత జ్ఞాని, హృదయ రహస్యాలు ఎరిగినవాడు కదా. ఎవరికి ఎన్ని శక్తులు, ఎంత దైవత్వము, ఎంత దైవాంశ
ఇస్తే ఎవడు ఎంతవరకు ఉపయోగపడతాడో ఆయనకు తెలుసు. ఆ చొప్పున ఆయన విభజించి తన చిత్తం చొప్పున ఇస్తాడు. రక్షణ పొందటానికి ఉన్న నమ్మకం కాదు, అది ఇవ్వడం కాదు. మన వైపు నుంచి విశ్వాసం, దేవుని వైపు నుండి కృప. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపడ్డారు. మన నుంచేమో విశ్వాసం పైకి వెళ్తుంది, పైనుంచి కృప దిగి వస్తుంది. రెండు కలుసుకున్నప్పుడు రక్షణ. రక్షణ పొందిన తర్వాత ఇచ్చే విశ్వాసం ఉంది, అది ఇది అంత విశ్వాసమే, కానీ కన్ఫ్యూజ్ కావద్దు. విశ్వాసం అనే వరము వేరు, విశ్వాసం అనే జ్ఞానేంద్రియం వేరు, విశ్వాసం అనే కర్మేంద్రియం వేరు, రక్షణార్థమైన విశ్వాసం వేరు. ఇది పెద్ద సబ్జెక్టు, దీని మీద బుక్కే రాయాలి అని చాలాసార్లు వేదికల మీద ప్రసంగించినప్పుడు నేను ప్రకటించాను. వెతుక్కుంటే మన వాళ్ళకి దొరుకుతాయేమో మరి, ఎందుకంటే వేల కొద్ది ప్రసంగాలు చేసి ఉన్నాము. ఈ సబ్జెక్టు వాళ్ళు వెతుక్కుంటే దొరుకుద్దేమో, లేకపోతే మన ఆఫీసుని సంప్రదిస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. అయితే ఒక వ్యక్తికి నమ్మకం అనేది ఏర్పడడానికి రక్షణ పొందిన తర్వాత దేవుడు తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చే విశ్వాసం వేరు, రక్షణ పొందకముందే ఉన్నటువంటి నమ్మకాన్ని తనకు తానుగానే పరిశీలించి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. న్యాయము ముందు నాయన, అసలు న్యాయంగా ఆలోచించేవాడు సువార్తను తప్పక నమ్ముతాడు. ఓకే. న్యాయంగా ఆలోచించేవాడు, నిష్పక్షపాతంగా ఆలోచించేవాడు సువార్తను నమ్ముతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న కన్యకు సంతానం ఎలా కలుగుతుంది పురుషుడు ముట్టుకోకుండా అని పెద్ద పెద్ద స్వాములే ప్రశ్నించారు. మరి వాళ్ళు నమ్మినటువంటి ధర్మములో పురుషుడు ముట్టుకోకుండా పుట్టినోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, వందల మంది. మరి న్యాయంగా మాట్లాడుతున్నారా వాళ్ళు? లేదు. ప్రకృతికి అతీతంగా, ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జన్మించిన వాళ్ళు ఎందరో ఉన్నారు అని నమ్ముతున్న ధర్మంలో నీ ఉండి యేసు కన్యకు పుట్టడాన్ని ప్రశ్నించకూడదు కదా. అంటే న్యాయం లేదు. దెర్ ఇస్ నో జస్టిస్ ఇన్ దేర్ లాజిక్. లాజిక్లో, తర్కములో న్యాయం ఉండాలి. యేసుప్రభు అందుకే అన్నాడు, నాకు న్యాయమైన తీర్పు తీర్చండి. న్యాయంగా తీర్పు తీరిస్తే ఎవడైనా సువార్త నమ్ముతాడు. అన్యాయంగా మాట్లాడతారు. కన్యక ఎలా కంటుంది, ఎవరితో పడుకున్నదో, రోమా సైనికుడితో ఉన్న అని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. అది ఎలా సాధ్యము అనడం ఒక జ్ఞానవంతుడు, ఒక పీఠాధిపతి, మఠాధిపతి, ఒక ధర్మగురువు, ధర్మోపదేశకుడు అనాల్సిన మాటే కాదుగా. దేవుడు అలా చేశాడు అన్న తర్వాత అలాగెలా సాధ్యం అనడమే బుద్ధిహీనత కదా. దేవుడు ఏమైనా చేయగలడు కదా. శూన్యములో సకల బ్రహ్మాండమును కలిగించిన దేవుడు ఒక కన్యక గర్భంలో పిండాన్ని సృష్టించలేడా? అండపిండ బ్రహ్మాండము అనే మాట ఉండనే ఉన్నది. ఒక అండమునే చేయలేనోడు బ్రహ్మాండముని ఏం చేస్తాడు? ఒక కన్య గర్భములో అండమును చేయగలిగిన వాడు, అండాన్ని పిండముగా చేయగలిగిన వాడు బ్రహ్మాండమును కూడా చేస్తాడు. కన్య గర్భంలో అండాన్నే చేయలేదు, పిండాన్ని చేయలేడు అనుకున్నాడు, ఈ బ్రహ్మాండాన్ని ఎలా చేస్తాడు? కనుక న్యాయము లేకుండా మాట్లాడతారు. సువార్తను వ్యతిరేకించే వాళ్ళందరూ న్యాయంగా మాట్లాడరు. ఇది కూడా నేను చేసిన పాత ప్రసంగం చాలా రోజుల కిందట చెప్పాను. నాకు న్యాయమైన తీర్పు తీర్చమని యేసుప్రభు వారు అడిగారు. న్యాయంగా ఆలోచించండి. ఓకే. న్యాయంగా ఆలోచించినప్పుడు నమ్మకం అనేది కలుగుతుంది. తప్పకుండా. అప్పుడు ఎట్లా నమ్మాలండి అని అంటే, నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావు, ఏ నమ్మకంతో ఎక్కుతున్నావు? ఆ పైలట్ పైకి తీసుకుపోతాడు, లేకపోతే అటు నుంచి అటు ఇంకా పైకి తీసుకుపోతాడు. బస్ ఎక్కుతున్నావు, మరి వాడికి డ్రైవింగ్ వచ్చో రాదో మనకేం తెలుసు? ఇలా ఎన్నో హోటల్కి వెళ్తున్నాము, అందులో వాడు విషం కలపలేదని ఏం తెలుసు? అంటే నమ్మకంతోనే నడుస్తుంది కదా జీవితం అంతా.
హోటల్కి వెళ్తే వాడు భోజనమే పెడతాడని నమ్ముతున్నావు. విమాన ప్రయాణంలో ఆ పైలట్ సరిగా నడుపుతాడని నమ్ముతున్నావు. ప్రతిదీ కూడా నువ్వు నమ్మి నమ్మి చేస్తున్నావు. మరి అలాంటప్పుడు అనేక నిరూపణలతో సాక్ష్యాధారాలతో వచ్చిన సువార్తను నమ్మేటప్పుడు ఎందుకు ఇష్టపడడం లేదు అని అంటే న్యాయం కాదు. అంతకుముందు మేము అనుకున్న దాన్నే సత్యమని నిరూపించుకోవాలనే అహంభావపూరితమైన దృష్టి తప్ప వాస్తవం ఏదో చూద్దాం అనేది లేదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనుషుల సంగతి అయితే ఇలా ఉన్నప్పుడు మరి దయ్యములను దేవుని నమ్ముతున్నాయి కదా, అంటే న్యాయముగా ఆయన దేవుడే అని చెప్పేసి అవి నమ్ముతున్నాయా? దయ్యాలు ఎందుకు నమ్ముతున్నాయి? అసలు తెలుసు కదా వాటికి. ఆయన దగ్గర ముందు కోట్ల సంవత్సరాల సేవలు ఉన్నాక పడతాయి కదా. కనుక వాటికి తెలుసు. తెలిసిన వాస్తవం ఏంటంటే సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన మమ్మల్ని కూడా సృష్టించాడు. మేము ఆయన మీద తిరుగుబాటు చేసి పడద్రోయబడ్డాము. కనుక దేవుడు లేకపోవడం ఏంటి, ఉన్నాడు. ఆయన్ని మేము కళ్ళారా చూసాము. మా దురదృష్టవశాత్తు మేము తిరుగుబాటు చేసి సైతాన్ గాడి మాట విన్నాము, విని తిరుగుబాటు చేశాము. అందుకొరకు మాకున్న పదవులు స్థానాలు ఆ మహిమలో నుంచి మేము పోగొట్టుకొని వచ్చాం. కాబట్టి కళ్ళారా చూసి కింద పడ్డాం కనుక దేవుడు లేడని ఎలాగంటాము? కనుక దేవుడు ఉన్నాడని నమ్ముతాయి. దేవుడు ఎవరో మనుషులందరికంటే ఆ దయ్యాలకు బాగా తెలుసు. ఓకే, అంటే అవి మనుషులు న్యాయంగా ఆలోచించి నమ్మినట్టు కాదు, కాదు చూసే నమ్ముతున్నాయి అవి. వాటికి మాత్రం ఈ విశ్వాసం అనే వరం ఇక ఎప్పటికీ ఇవ్వలేదు. లేదు, రక్షణే ఉండదుగా. రక్షణే ఉండదు, అయిపోయింది శాశ్వతంగా వాళ్ళ ఫేట్ సీల్డ్ అంతే. ఓకే సార్. సార్ అయితే మరి అనేక మంది దేవుని సేవకు వచ్చిన తర్వాత అనేక డినామినేషన్లు, అనేక రకాలైనటువంటి సేవకులు, బోధకులు ఉన్నటువంటి సందర్భంలో ఒక బోధకుడు దేవుని చిత్తానుసారమైనటువంటి బోధనే చేయడానికి ఏ విధంగా సిద్ధపడాలి, బోధ చేయడానికి, వాక్యం చెప్పడానికి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరించినట్టుగా కనబడతారు. మీది ఒక ప్రత్యేకమైనటువంటి పంద. అయితే ఒక కొత్తగా సేవకు వచ్చినటువంటి ఒక వ్యక్తి లేదా దైవజనుడు సంఘాన్ని ఉద్దేశించి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎప్పటి నుంచి సిద్ధపడాలి? కొంతమంది అయితేనేమో నేను రేపు ఆదివారం కనుక ఈరోజు నేను సిద్ధపడాలి అంటారు. కొందరు వారం నుంచి సిద్ధపడుతూనే ఉంటారు. అంటే ఏంటి సిద్ధపడాలంటే ఏం సిద్ధపడాలి? అసలు సిద్ధపడాలా వద్దా? ఆల్రెడీ దేవుడు ముందే సిద్ధపరుస్తాడా? దీని గురించి ఒక వివరణ తెలియజేయండి. ఇప్పుడు ఇది కూడా దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము అనే సబ్జెక్ట్లో ఒక భాగం అటువంటిదే ఇది, అందులోని భాగమే. ఎందుకంటే ఇప్పుడు అసలు ప్రసంగం ఎలా చెయ్యాలి అని ఇంతకుముందు కూడా అడిగారు నన్ను. ప్రసంగం ఎలా చేయాలండి, శక్తివంతమైన బలమైన ప్రసంగాలు ఎలా చేయాలని అడిగారు. నేను అడిగాను, అసలు నువ్వు ఎందుకు చేయాలి అని అడిగాను. వై డూ యూ వాంట్ టు ప్రీచ్ అని. అంటే మరి చేయకపోతే ఎలాగండి, చేయాలి కదండి, మరి చేయాలి కదండి అంటే చేయకపోతే ఏంటి నష్టం అని అడిగారు. అంటే నష్టం అంటే ఏం లేదనుకోండి, మరి సేవకు వచ్చాం కదా, మేము చేయాలి కదా. అది అసలైనటువంటి కీలకమైన విషయం. ఈయన పాస్టర్ పనికి సమర్పించుకొని నేను ఒక ఉద్యోగంలో చేరాను కనుక ఈ టూల్ ఎలా వాడాలి, ఈ పరికరము పనిముట్టు ఎలా ఉపయోగించి ఎలా దీన్ని తయారు చేయాలి అని నేర్చుకునేటట్టుగా కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఏంటంటే ఎలాగూ సేవకుడిని అయ్యాను గనుక వాక్యం చెప్పాలి గనుక ఎలా చెప్పాలో నేర్చుకోవాలని కాదు. అసలు సమాజాన్ని చూసినప్పుడు అయ్యో ఇలా చెడిపోతున్నదే సమాజం, దారి తప్పిపోతున్నదే, వాళ్లకు దేవుని మనస్సులో ఉన్న మాట నేను అందించాలి అని హృదయము మండి భగభగ మండి ఆ మంట తట్టుకోలేక సేవలోకి వస్తారు కొంతమంది. పౌలు అంటాడు, అయ్యో సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు.
ఇర్మియా కూడా అలాగే అన్నాడు, నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, నేను వాక్యం చెప్పకుండా ఉందాం అనుకున్నా, కానీ అది నా ఎముకలలో అగ్ని వలె మండుచున్నది, నేను చెప్పక ఉండలేకపోయాను అన్నాడు. కాబట్టి మొట్టమొదట దేవునితో ఈ భక్తుడు, ఈ ప్రసంగికుడు, ఈ సేవకుడు, బోధకుడు ఎవరైతే ఉన్నారో దేవునితో సహవాసం చేసి ఆయన హృదయం ఈయన హృదయం ఏకం కావాలి ముందు. ఇది మొట్టమొదటి కీలకమైన అంశం. మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, ఆ సమాజం ముందుకు, కాంగ్రిగేషన్ ముందుకు వెళ్తున్నాను, నేను ఎట్లాంటి పాయింట్ తీసుకొని పోవాలి, ఎలాంటి పాయింట్, ఎలాంటి మాటలు, ఎలాంటి దృష్టాంతాలు, ఎలాంటి పదజాలముతో నేను చెప్తే మంచిగా ఇంప్రెస్ చేయవచ్చు అనే దృష్టి వీడికి ఉన్నంతసేపు వీడి బోధ అన్ని చచ్చిపోయిన ప్రసంగాలే వస్తాయి, లైఫ్లెస్ మెసేజెస్ వస్తాయి. కాంగ్రిగేషన్ సంగతి నాకు అవసరం లేదండి. దేవుని హృదయము, ఆయన హృదయములో నేనున్న ఊరు, నేనున్న ప్రజలు, నా సమకాలీనంగా నాకు ఉన్నటువంటి చుట్టూన్న సమాజం గురించి దేవుని హృదయంలో ఉండే వేదన, బాధ ఏమిటో అది ఈ భక్తుడు తెలుసుకొని ట్యూన్ అయిపోవాలి. అయిపోయినప్పుడు ఇంకా వేరే సిద్ధపాటు అక్కర్లేదు, సిద్ధపాటు అక్కర్లేదు. వాళ్ళని చూడగానే, కాంగ్రిగేషన్ను చూడగానే దేవుని ఆత్మ ఇతని మీదకి దిగి వచ్చి వాళ్ళకు అవసరమైన వర్తమానం పలికిస్తాడు. అంతకుముందు ఇతడు హృదయమును వాక్యంతో నింపుకొని ఉండాలి. క్రీస్తు వాక్యము ఈ ప్రసంగికుడి హృదయంలో సమృద్ధిగా నివసించాలి. బైబిల్ను బాగా చదివేసి ఉండాలి. ప్రసంగాలు చెయ్యడానికి బైబిల్ చదవద్దు. నా వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు, నా ఆహారం ఇది, నా ప్రయోజనం కొరకు దేవుడు నన్ను గద్దించాలి, దేవుడు నన్ను సరిదిద్దాలి, దేవుని గద్దింపు, దేవుడు చేసే దిద్దుబాటు నాకు కావాలి అనుకొని బైబిల్ చదవాలి. ప్రసంగాల కొరకు చదవడం కాదు. తర్వాత ప్రసంగం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు 3 పాయింట్స్ ఇక్కడ. దేవుని మనస్సులో ఈ ప్రజల కొరకు ఉన్నటువంటి భారము, ఆ భారాన్ని వాళ్ళకి అందించడానికి పనికొచ్చేటటువంటి వచనాలు, నువ్వు చదువుకొని నీ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి వచనాలు ఏవి, అది పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకానికి తీసుకొస్తాడు. అప్పుడు అది దేవుడు ఇలాగ అనుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు దేవుడే మాట్లాడుకుంటాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యముగా జరిగే ప్రసంగ పరిచర్య. అలా కాకుండా కొంతమంది 100 ప్రసంగాలు, 200 ప్రసంగాలు, 50 ప్రసంగాలు, పుస్తకాలు కూడా పబ్లిష్ చేశారు. మరి మంచిదే వాళ్ళు చేసిన దాన్ని విమర్శించట్లేదు నేను, కానీ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ ప్రసంగం బుక్ నేను కొనుక్కుంటే అందులో ఉన్న ప్రసంగాన్ని నేను ఒక కాంగ్రిగేషన్కు తీసుకెళ్ళి చెబితే ఆ టైముకు వాళ్ళ కొరకు దేవునికున్న భారం ఇదేనని ఏంటి రుజువు? ఎవరో పెద్ద ఆయన రాశాడు, ఇదిగో ఇన్ని అవుట్లైన్స్, ఇన్ని పాయింట్స్, ఇన్ని రెఫరెన్సులు, మూలవాక్యం ఇది, కంక్లూజన్ ఇది అని ఒక ప్రసంగం చేసి రాసి ఇచ్చాడు. దాన్ని తీసుకుపోయి అప్పగిస్తున్నా. కానీ అక్కడ సమాజం కొరకు దేవుని హృదయంలో ఉండే వేదన ఇదే అని ఏంటి రుజువు? ఎవరో సిద్ధపరిచింది, ఎప్పుడో సిద్ధపరిచింది, ఈ క్షణానికి ఎలాగ సరిపోతుంది? కాబట్టి ఈ రెడీమేడ్ ప్రసంగాలు, ఏదో కొన్ని చిట్కాలు చెప్పుకొని దాని ప్రకారంగా హిట్ అయిపోవడం, అవన్నీ రాంగ్ నోషన్, పొరపాటు. ముందు దేవునితో నడవండి బాబు అని నేను చేతులు జోడించి నా సాటి ప్రసంగికులందరికీ చెప్తున్నా. దేవునితో మీరు నడవాలి. ఈ లోకములో మీకున్న బాధ్యతలన్నీ న్యాయంగా నిర్వర్తిస్తూ ద్వంద్వావధానము చేసి 24 గంటలు దేవునితో సహవాసం చేస్తూ పరమగీత కన్యక చెప్పినట్టు నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, సర్వకాల సర్వావస్థలో దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి.
వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. అప్పుడు ప్రసంగాలు వెతుక్కునే పరిస్థితి రాదు. కాంగ్రిగేషన్ ముందుకు వెళ్ళి నిలబడితే దేవుని బాధ నీకు తెలిసిపోతుంది. కరడుని పిలుస్తుంది. దేవుని బాధ నీకు తెలిసిపోగానే దానికి సంబంధించిన వచనాలను పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకానికి తెస్తాడు. నోరు విప్పావంటే ధారాళంగా వరదలాగా ప్రవాహం వస్తుంది. అది హృదయాలను తాకుతుంది. లెనార్డ్ రావెన్హిల్ గారు వై రివైవల్ టారీస్ అనే బుక్లో ఈ మాట అంటాడు. వై రివైవల్ టారీస్, ఉజ్జీవం ఎందుకు ఆగిపోతుంది అనే బుక్లో ఒక మాట అంటాడు. టుడే there are too many dead preachers preaching the dead messages from the dead pulpit. మృతమైన ప్రసంగ పీఠికల మీద నుండి మృత ప్రసంగాలను వెలువరించే మృత బోధకులు చాలామంది తయారయ్యారంటాడు. ఇంకో మాట ఏమంటాడంటే, ఆయన ఒక బ్యూటిఫుల్ మాట అంటాడు. తలలో పుట్టిన ప్రసంగాలు తల వరకు మాత్రమే చేరగలవు. హృదయములో పుట్టినటువంటి సందేశం అయితే హృదయాలను కదిలించి మండించగలుగుతుందని అంటాడు. కాబట్టి హౌ టు ప్రీచ్ అని వాళ్ళు అడిగితే వై డు యూ వాంట్ టు ప్రీచ్ అని నేను అన్నాను. వై డు యూ వాంట్ టు ప్రీచ్ అంటే, నాకు అసలు లోపల భారం ఎక్కువైందండి, నిద్ర పట్టట్లేదండి, ఏడుపు వచ్చేస్తుందండి, సమాజం నాశనం అవుతుందండి, దేవుడు ఏడుస్తున్నాడు పైన, నేను కూడా ఏడుస్తున్నానండి, ఏదోటి చేయాలి. ఆ మంట నీకున్నప్పుడు ప్రసంగం, ఏం ప్రసంగం చేయాలో నువ్వు వెతుక్కోవడం కాదు, నిన్ను వెతుక్కుంటూ దేవుడే వస్తాడు. నా హృదయంలోని భారము వ్యక్తపరచడానికి నా నోటి బూర ఎక్కడని వెతుక్కుంటూ వస్తాడు. చాలామంది బోధకులను పాస్టర్స్ కాన్ఫరెన్సెస్లో అడిగాను, బైబిల్ అంతా ఒకసారి పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది అని అంటే 200 మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్లో 4-5 చేయెత్తుతారు. ఇంకా ఏముంది ప్రసంగ పరిచర్య? బైబిల్ అంతా చదివే ఓపికే ఆయనకు లేదు. మళ్ళీ రెవరెండు ఏదేదో ఇవాళ రేపు బిషప్పులు కూడా అయిపోతున్నారు. బైబిల్ చదవకుండా ఎలాగ ఉండగలుగుతున్నారండి? పోనీ ప్రణాళిక గ్రంథాలు పోనీ భక్తుల గ్రంథాలు చదవండి, ఏది చదవరు. అంటే సబ్జెక్టును నా హృదయంలో నింపుకోవాలని ఆశ లేనోడు బోధకుడు ఎలాగవుతాడు? ఇది చాలా సీరియస్ ప్రశ్న కదా. సమాజం పట్ల దేవుని హృదయంలో ఏం భారం ఉన్నదో ఆ భారముతో నేను నింపబడాలి అనే మంట లేనోడు ప్రసంగ పీఠకి ఎందుకు ఎక్కాలి అసలు? కాబట్టి ముందు బోధకులు సంస్కరించబడాలి అని నేను 40 సంవత్సరాల నుంచి ఘోష పెడుతున్నా. కడబోర పత్రిక నేను రన్ చేసిన సందర్భంలో అప్పట్లోనూ ఒక ఆర్టికలే రాశా, బోధకుల జోలికి వెళ్ళడం ఎందుకు అంటే, బోధకులే కీలకం బాబు. సంఘ క్షేమాభివృద్ధికి, సంఘ విజయానికి బోధకులే కీలకం. వాళ్ళు బాగుంటే సంఘం బాగుంటుంది. బోధకుడు మండుతూ ఉంటే సంఘం మండుతూ ఉంటుంది. బోధకుడు చల్లారిపోతే సంఘం చల్లారిపోతుంది. షో మీ ఎ బర్నింగ్ ప్రీచర్, బర్నింగ్ పాస్టర్, ఐ విల్ షో యూ ఎ బర్నింగ్ చర్చ్. మరి మనం ఇలాంటి మాటలు చెప్తే మన మీద కోపం, మన మీద ద్వేషం. ఓఫీర్ అబద్ధ బోధకుడు, నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంటే అబద్ధం ఏమన్నా? అన్ని క్షేమాభివృద్ధికరం మంచి విషయాలు చెప్పాను కదా, క్షేమాభివృద్ధికరంగానే చెప్పాం కదా. కానీ నా సాటి బోధకులు నేనంటే ద్వేషం. ఓఫీర్ గారి మాటలు వినకండి, బుక్కులు చదవకండి అని అంతా కలుషితం చేసి, అంత అసూయ ద్వేషాలతో నింపబడ్డవాడు ప్రసంగ పీఠికి ఎక్కి నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వాడుకుంటాడు? కనుక బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉన్నదని చెప్పాడు యాకోబు. కనుక బోధకుడి వ్యక్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యము. ప్రసంగం తర్వాత ఆలోచించవచ్చు.
ప్రసంగం విషయం తర్వాత. బోధకుడు తన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకోవాలి. వ్యక్తిత్వం అనేది సరిగా దేవునికి ట్యూన్ అయితే ప్రసంగాలకు కొదవలేదు. ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని వాక్యంతో ఆ ప్రదేశం అంతా పచ్చిక బయళ్ళుగా మారిపోతుంది. అలాంటి స్థితికి నా సోదర బోధకులందరూ రావాలి అనేదే నా ఆశ. ఓకే సార్, ఇప్పుడు యేసుప్రభుల వారు 3 దినములు నిర్విరామంగా ఆయన ప్రసంగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం కొంత భాగం మనకు కనబడుతుంది. అయితే ఆయన చేసినటువంటి ఆ పూర్తి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి వారి కొరకు మాత్రమేనా? ఆ పూర్తి ప్రసంగం అయితే మనకు 3 రోజులు మాట్లాడిన సమాచారం అయితే బైబిల్లో లేదు. లేదు 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 దాన్ని ఎలా చూడాలి? యేసుప్రభువు ఏం చెప్పుకుంటారు? ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. 40 దివారాత్రములు 40 దివారాత్రములు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు మాట్లాడిన సంగతులన్నీ బైబిల్లో రాయబడలేదు. మోషే కూడా ఇశ్రాయేలులకు చెప్పలేదు. ఏది అవసరమో మన దాకా ఏది రావాలో అవే రాశారు. మరి దేవుడు ఈ మాటలన్నీ చెప్పి రాసి రాతి పలకల మీద రాసి ఇచ్చాడని ఉంది. మరి ఆ 40 రోజులు ఈ పదాజ్ఞలే చెప్పాడా? పోనీ వేరే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అవన్నీ మీరు చదివినా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం దాకా మనం గడగడమని చదివినా 40 రోజులు పట్టదు. 40 రోజులు పట్టదు. మరి ఇంకా ఏదో చెప్పు ఉంటాడుగా, అవి రాలేదు. అలాగే ఇంకా పెంతెకోస్తు పండుగ నాడు కూడా ఇంకను అనేక విషయములను సాక్ష్యం ఇచ్చి పేతురు మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మి పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును అని ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడం చెప్పాడు. ఆ అనేక విధముల మాటలు ఏంటి? అవి మనకు అవసరం లేదా? కాబట్టి దీని గురించి కూడా ఒకసారి ప్రసంగం చేశాను. అనేక విధములైన మాటలు పేతురు చెప్పాడు, కానీ అక్కడే ఆన్ ద స్పాట్ అదే అకేషన్లో అదే సందర్భంలో రాయబడలేదు. ఎందుకంటే ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు అన్యాపదేశంగా మనకు తెలియజేయబడ్డవి, ఇండైరెక్ట్గా తెలియజేయబడ్డవి. ఎలాగంటే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3000 మంది బాప్తిస్మాలు పొంది. వీళ్ళు ఏమేమి చేశారో తర్వాత ఆదిమ సంఘ ప్రవర్తన రాయబడి ఉంది. ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. తమ చరస్థిరాస్తులను అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. విశ్వసించిన వారు ఏకాత్మ కలిగి ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఇలా చేశారు అని రాసి వాళ్ళందరి మీద నెత్తి మీద ఒక బోర్డు పెట్టాడు. వీళ్ళందరూ పేతురు వాక్యం అంగీకరించిన వారు. అంటే పేతురు చెప్పిన బోధన అంగీకరించడమే ఇలా ప్రవర్తించడం. అంటే ఇవే చెప్పాడు అన్నమాట. ఓకే, అంటే అలాగే ఇండైరెక్ట్గా కూడా అర్థం చేసుకోవచ్చు, మనకు తెలియజేయబడింది. పేతురు యొక్క వాక్యమును అంగీకరించిన వారు ఆనందముతో ఆహారం పుచ్చుకున్నారు, ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింట రొట్టె విరిచారు. అంటే ఇవన్నీ చేయమని చెప్పినట్టే కదా. ఆయన వాక్యం అంగీకరించినారు కనుక అప్పుడు అవే చెప్పుంటాడు కదా అని ఇండైరెక్ట్గా మనకు తెలియజేయబడినవి. కనుక ఇక్కడ చెప్పబడని విషయాలు వేరే చోట చెప్పి తప్పకుండా ఉంటాడు గనుక వాటిని మనం అక్కడ రాయలేదు. అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు దేవుడు నాకు కూడా ఎన్నో సంగతులు చెప్పాడు. ఇప్పుడు 9 గ్రంథాలు రాయమన్నప్పుడు మీతో చాలా విషయాలు దేవుడు చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ చెప్పొద్దులే నువ్వు అన్నాడు ఆయన.
కొన్ని ఏమో నేను టైం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పమన్నాడు. అంతకుముందు నువ్వు నోరిపోద్ది అంటే నోరు మూసుకొని కూర్చున్నాను నేను. ఒకసారి ఇంకా బయటికి రాని కొన్ని ఉండొచ్చు సార్. అయితే ఉండొచ్చు, ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ఇట్లా మీరు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కానీ, ప్రసంగ పరిచర్యలో కానీ, ఆ ఫ్లోలో అక్కడ దాకా వచ్చి కొన్ని దాదాపు 4 చివరి దాకా వస్తాయి. దేవుడు చెవి పిండుతాడు ఇక్కడ. స్టాప్, లిమిట్స్ నువ్వు దాటుతున్నావు, నోరు జారుతున్నావు, జాగ్రత్త అనగానే నేను డైవర్ట్ చేసి ఏటో వెళ్ళిపోతుంటాను. అందుచేత ఎందుకని ప్రభువుని అడిగాను. ఇప్పుడు పౌలుకు కూడా మనుషుడు వచింప శక్యము కాని మాటలు పరదేశులో విన్నాడు పౌలు. వచింప శక్యము కాదు, అట్టి మాటలు మనుషుడు పలుకకూడదు అని కూడా ఉంది. శక్యము కాదు ఒకటి, కూడదు ఒకటి. ఈ 2 మాటలు చెప్పబడ్డాయి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడను, శరీరం లేక కొనిపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయించును, నా విషయం అయితేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను. వచింప శక్యము కాని మాటలు అనేది ఒకటి. అట్టి మాటలు, ఆ మాటలు మనుషుడు పలుక కూడదు, షుడ్ నాట్ అట్టర్. అది నియమం, ఆజ్ఞ, పలకకూడదు. ఇంకోటి పలుకుదాం అనుకున్నా సరే శక్యం కాదు, సాధ్యం కాదు. మరి పలకడము సాధ్యము కాదు. ఒకవేళ సాధ్యమైనా సరే అలా పలికే పర్మిషన్ నీకు లేదు. మరి అలాంటప్పుడు ఆయనకు ఎందుకు చూపించినట్టు అనే విషయం దేవుణ్ణి అడిగాను. నన్ను కూడా కొన్ని నువ్వు చెప్పొద్దు అన్నాడు, నేను చెప్పలేదు, ఇప్పటిదాకా చెప్పలేదు, 46 ఏళ్ళ బట్టి చెప్పలేదు. మీకైతే ఆయన చెప్పాడు. మరి ఎందుకు ప్రభు అంటే నేను పౌలుకు కూడా ఇలాగే చేశాను కదా అని నాకు ఇది చూపించాడు దేవుడు. అవును, సరే పౌలుకైనా నాకైనా ఎందుకు ఇలా చేసావు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, తగినంతగా ఎదిగినప్పుడు ఆ విషయాలు నేను వాళ్లకు కూడా నేను వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడి చెప్తాను. కానీ నీవు ఇది కాంగ్రిగేషన్లో చెప్పావనుకో, అందులో అన్ని రకాల మనుషులు ఉంటారు. అర్థం చేసుకోలేని వారు, హృదయ సున్నతి లేనివారు, అంతరంగ హృదయ నేత్రము తెరవబడని వాళ్ళు, మూర్ఖులు, గర్వాంధులు, అపహాసకులు, పసికూనలు, ఆధ్యాత్మికంగా పసికూనలు ఉంటారు. నువ్వు లోక సంబంధమైనటువంటి సంసార జీవిత విషయాలైనా సరే పసిపిల్లలకు చెప్పవు కదా, చెప్పకూడదు కదా, చెప్తే వాడిని పాడు చేయటమే కదా. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి. వాడు తగినంతగా ఎదిగినప్పుడు నేను వాడు మెచ్యూర్ అయ్యాడు అనుకుంటే అవసరం అంటే నేను చెప్తాను. అది ఎవడో ఒకడు ఉంటాడు, 100 కోటికి ఒకడు. నువ్వు గుంపులో చెప్పడం ఏంటి? కాబట్టి విజ్ఞానం అనేది అందరికీ అన్ని విషయాలు చెప్పడం కాదు, ఎవరికి ఎప్పుడు ఏమి చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో ఎరిగిన వాడే గురువు. ఎవరికి ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి. పరిపూర్ణమైన గురువును ప్రశ్నించే అవసరం లేదు. నువ్వు సమస్తం ఎరిగిన వాడవని, ఎవడునూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని ఇప్పుడు మేము ఎరుగుదుము అని అంటారు శిష్యులు. యేసయ్యా నీకు అన్నీ తెలుసు. యోహాను 16వ అధ్యాయం 30వ వచనం. యోహాను 16:30. సమస్తము ఎరిగిన వాడవనియు, ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. అదిగో, నీవు సమస్తము ఎరిగిన వాడవని, ఎవడూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదు, అవసరం లేదు అంటాడు. అదేంటి? అదేం మాట? సమస్తం ఎరిగిన వాడిని కాకపోతే ఎవరిని అడుగుతావు ప్రశ్నలు? సమస్తం ఎరగని వాడిని అడుగుతావా? లేదు. ప్రశ్న అంటూ మనం అడిగితే సమస్తం ఎరిగిన వాడిని అడగాలి కదా. నీకు అన్నీ తెలుసు, ఇక నిన్ను మేము అడిగే అవసరం లేదంటున్నారు ఏంటి అంటే, ఆయనకు అన్నీ తెలుసు అంటే ఎంతవరకు తెలుసు అంటే, మాకేది అవసరమో, ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో
ఎప్పుడు చెప్పాలో, నీవు అనుకున్న జ్ఞానాన్ని పొందడానికి మేము ఎప్పుడు తగినంతగా ఎదిగి ఉన్నామో అది కూడా ఎరిగిన వాడవు నీవు. ప్రశ్న వేయనక్కర లేకుండానే మా ఎదుగుదలను, లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ని గమనించి ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది బోధించే శ్రేష్ఠ గురువు నీవు. ఆయన ముందు ఇంకా ప్రశ్నలు ఎందుకు? మనల్ని మనం మార్చుకోవడం, సంస్కరించుకోవడం మీద దృష్టి పెడితే చాలు. మన లెవెల్ పెరుగుతున్న కొద్దీ అంతరంగంలో ఉండే ఆధ్యాత్మిక అంతస్తు పై మెట్టు మీదకి వస్తున్న కొద్దీ ఇంకా ఉన్నతమైన రెవల్యూషన్స్ ఆయనే ఇస్తుంటాడు. మనం పెరగడం మీద దృష్టి పెట్టాలి, కొత్త సమాచారం మీద దృష్టి పెట్టొద్దు. కొత్త మెట్టు మీదకి ఎక్కడి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఆ కొత్త మెట్టు మీద కొత్త సమాచారం ఆయనే ఇస్తాడు. అది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రేజల్ అడయ్ గారు, కుమార్ జీడిమెట్ల నుంచి అడుగుతాం. సర్వ అధికారాలు దేవుని ద్వారానే కలిగినవని, దేవుడు సర్వాధికారి అని వాక్యం చెప్తుంది. దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దేవుని ద్వారానే నిర్ణయించబడతారు కదా. అయితే దేవుడు ఒక పొలిటికల్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి అని నిర్ణయిస్తే మనుషులు కానీ సాతాను కానీ దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా వేరే ప్రభుత్వాన్ని గెలిపించగలరా? ఉదాహరణకు ఈవీఎం స్కామ్ నిజమే అయితే ఈవీఎం స్కామ్ ద్వారా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేవుడు నిర్ణయించిన ప్రభుత్వం ఈవీఎం స్కామ్ ద్వారా గెలుస్తుందా? లేదా ఈవీఎం స్కామ్ ద్వారా దేవుడు నిర్ణయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే ప్రభుత్వాన్ని మనుషులు కానీ సాతాను కానీ గెలిపించగలరా అని ఆయన. అది ఎలాగుందంటే, దేవుడు సమస్తము ఆయన జగన్నాటక సూత్రధారిగా ఉండి నడిపిస్తున్నాడు. విశ్వనాటక సూత్రధారి, బ్రహ్మాండ నాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కానీ అన్నిటినీ దేవుడే నడిపిస్తున్నాడు కనుక నేను హత్య చేసి ఇది దేవుడే నా చేత చేయించాడు అని అంటే ఎలాగా? దానికి మానవుని యొక్క స్వయం నిర్ణయ శక్తి కూడా ఉంది కదా. కాబట్టి ఇందులో ఎన్నో ఇన్వాల్వ్ అయినటువంటి ఫ్యాక్టర్స్, అంశాలు ఎన్నో ఉంటాయి. ఫైనల్ డెసిషన్ అనేది దేవుడు తన డిసైసివ్ విల్ని బట్టి చేయవచ్చు, లేదా పర్మిసివ్ విల్ని బట్టి చేయవచ్చు. ఇది అడిగిన సోదరుడు ఒకవేళ మన ఓఫిర్ మినిస్ట్రీస్లోని వాడేనేమో అనుకుంటున్నాను. అయి ఉన్నా కాకపోయినా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే బుక్ చదవాలి. ఇప్పుడు ఎన్నికలలో అక్రమము చేయాలి అని ఒక బలమైన రాజకీయ వర్గం నిర్ణయించుకుంది అనుకోండి. ఎందుకు? ఈ లోకాధికారి సాతాను. ఇప్పుడు బైబిల్లో రెండు ఉన్నాయి. ఎవనికి రాజ్యం అప్పగించని ఇష్టపడును, ఆకాశమందున్న దేవుడు మానవుల రాజ్యం మీద తానే అధికారి అయి ఉండి ఎవనికి రాజ్యం అప్పగించని ఇష్టపడును వానికి అప్పగించుచు ఆయా రాజ్యముల మీద అత్యల్ప మనుష్యులను నియమించుచున్నాడు. అది దానియేలు గ్రంథంలో ఉన్న విషయం. కానీ లూకాసు వార్త 4లో 6వ వచనం, ఈ లోకరాజ్యముల భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, లూకా 4:5, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇస్తాను అంటున్నాడు. ఈ మాట అంటున్నవాడు ఎవడు? సాతాను. అంటే సాతాను వలన కూడా ఏర్పాటు చేయబడే ప్రభుత్వాలు ఉన్నాయి. వాడిని లోకాధికారి అని యేసుప్రభువే గుర్తించాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేం సంబంధం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అన్నాడు. కాబట్టి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను,
మన వ్యక్తిగత జీవితములో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఏది జరిగినా దేవుడు సాతాను అనే ఈ రెండు శక్తులు, ఇద్దరు వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. ఎలా ఇన్వాల్వ్ అవుతారంటే, ఒకరు యాక్టివ్ అయితే ఒకరు ప్యాసివ్, ఇంకొకరు యాక్టివ్ అయితే ఇంకొకరు ప్యాసివ్. అంటే ఈ కార్యము నేను తప్పకుండా చెయ్యాలి అని మొండి పట్టుదలతో చెయ్యాలంతే అని దేవుడు పూనుకుంటే సైతాన్ గాడు వెనక్కి తగ్గుతాడు. సరే చేసుకొని ఆ పెద్ద ఆయన ఏదో చేస్తున్నాడు, తర్వాత నేను నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చూస్తాను అని వాడనుకుంటాడు. సైతాన్ గాడు ఇది ఈ లోకం నాకు అప్పగించబడింది కదా ఆదాము ద్వారా, ఈ లోకరాజ్యముల మహిమ ఆదాము ద్వారా నాకు అప్పగించబడింది కదా, నేను లీగల్ రూలర్ని కదా, నేను తప్పకుండా ఈ కార్యం తప్పక చేయాలి అని సైతాన్ గాడు పట్టుదలతో పట్టుపట్టి ఉంటే దేవుడు అనుమతించే చిత్తములోకి వెళ్ళిపోతాడు. పర్మిసివ్ విల్, దేవుని చిత్తములో 2 సర్కిల్స్ ఉంటాయి, 2 అంతస్తులు ఉంటాయి. డిటర్మినేట్ విల్ అండ్ పర్మిసివ్ విల్. నిర్ణీత చిత్తము, అనుమతించు చిత్తం. ఇది నేను పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానంలో చెప్పాను. సో దుష్టుడు తప్పక నేను ఈ దేశంలో ఈ ప్రభుత్వం నియమించాలని వాడు అనుకుంటే, దేవుడు ఏమనుకుంటాడంటే, సరే నువ్వు ఇప్పుడు లీగల్గా నేను రూలర్ అని అంటున్నావు కదరా, నువ్వు చేసేదేదో నువ్వు చెయ్యి, దానిని కూడా నా భక్తులకు అనుకూలంగా మేలుకరంగా ఎలా వాడుకుంటానో నాకు తెలుసు, అలా వాడుకుంటాను అని దేవుడు ఆ సబ్జెక్ట్లోకి వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెబుకద్నెజరే ప్రపంచరాజు కాకపోతే, ఇజ్రాయేలును యూదా దేశాన్ని దాడి చేసి ధ్వంసం చేయకపోతే, యూదా యువకులను చెరగా తీసుకొని పోకపోతే, దానియేలు ఒక ప్రపంచ సామ్రాట్టుకు ప్రధానమంత్రి ఎప్పటికీ కాలేడు కదా. అక్కడ ఆలయంలో ధూపం వేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎప్పటికీ ఒక డిప్లొమాట్, ఒక స్టేట్స్మెన్, ఒక ప్రైమ్ మినిస్టర్గా ఎదగలేడు కదా. అలాగే దేవునికి విరోధమైన ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు కూడా దేవుడు కొంతమంది తన బిడ్డలకు మేలు చేయడానికి కూడా వాళ్ళను అనుమతిస్తాడు. సైతాను డిటర్మినేట్గా ఉంటే దేవుడు పర్మిసివ్, అనుమతించే చిత్తంలోకి వెళ్ళిపోతాడు. ఒక్కోసారి వాడిని నోర్మోయిరా, నేను లీగల్ రూలర్, అది అది నువ్వు యొక్క సొల్లు కబుర్లు చెప్పవాకు, సృష్టికర్తను నేను, ఐ హ్యావ్ టు డూ దిస్ నౌ, నాకు అడ్డు నాకు అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ వాడు కూడా ఈయనను ఎదుర్కోలేను నేను, కాబట్టి ఆయన పని ఆయన చేసుకొని దాన్ని మళ్ళీ నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేను చూసుకుంటాను అని అనుకుంటాడు. యోబును కష్టపెట్టింది దేవుడా సైతానా? కలిసే. దేవుడు ఏమన్నాడు? సాతాను యోబు సంగతి ఆలోచించి, యోబుకు కలిగినదంతా నీ వశంలో ఉంచబడింది, నువ్వేమైనా చేసుకో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు. అంటే గిరి గీసి ఒక సరిహద్దు గీస్తే అంతవరకే చేయాలి వాడు. తర్వాత దేవుడేమన్నాడు? నిష్కారణంగా యోబును పాడు చేయమని నువ్వు నన్ను ప్రేరేపించినను, అతను ఇంకా యథార్థతను వదలక ఉన్నాడని 2వ అధ్యాయంలో అంటాడు. అతన్ని పాడు చేసిన వాడు దేవుడా, నన్ను ప్రేరేపించావు కదరా నువ్వు యోబును పాడు చేయమని. అంటే దేవుడే దిగొచ్చి ఇవన్నీ చేశాడా? అంటే దేవుడు అనుమతించే చిత్తములో ఉన్నాడు గనక ఇండైరెక్ట్గా దేవుడు కూడా బాధ్యుడే. అన్ని సంఘటనలకు డైరెక్ట్గా సైతాను బాధ్యుడైతే ఇండైరెక్ట్గా దేవుడు బాధ్యుడు. డైరెక్ట్గా దేవుడు బాధ్యుడైతే ఇండైరెక్ట్గా సైతాను. ఈ 2 శక్తులు. అందుకే జొరాస్ట్రియనిజంలో జరతుష్ట్ర మహర్షి చెప్పాడు, అసలు 2 దేవుళ్ళు ఉన్నారు, ఒక్కడే లేడు. మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు ఉన్నాడు. 1 గుడ్ గాడ్ అండ్ 1 బ్యాడ్ గాడ్ అని. ఆఖరికి మనం ఇప్పుడు హైందవ క్రైస్తవం అని ఎలా రాశాము,
మనం భక్తి సాధనలో డీప్గా వెళ్ళిపోతే విశ్వ మర్మాలు విశ్వ రహస్యాలు అర్థం చేసుకోవడంలో డీప్గా వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్లో బౌద్ధ క్రైస్తవం, జరతుష్ట్ర క్రైస్తవం అన్నీ రావాలి. అది అన్నీ వచ్చినాక కూడా రక్షకుడు అయితే ఏసే, అది అల్టిమేట్. అది ఓకే సార్. ఇంకెవరైనా మీరు సార్తో మాట్లాడాలనుకుంటే ఇప్పుడు కాల్ చేయండి. కొన్ని ఆడియో పంపించారు అయ్య గారు, మీ దృష్టికి తీసుకొస్తాను. సిస్టర్ సునీత గారు ఒక ఆడియో పంపించారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ప్రైజ్ లార్డ్ మార్క్ బాబు గారు. నా పేరు సునీత, నేను నాగోల్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏంటి అంటే, గత వారంలో కానుకల కొరకు మరి విశ్వాసులు ఇవ్వలేని పరిస్థితులు, మరి సేవకులు ఎవరు కూడా దౌర్జన్యం చేయరు, అడగరు, ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదింపబడతారు, లేని వాళ్ళని దేవుడికి తెలుసు కాబట్టి దానివల్ల కూడా దానికి తగ్గ ఆశీర్వాదం వస్తుంది అని చాలా విషయాలు అయ్యగారు చాలా చక్కగా వివరించారు. నిజంగా అందరూ బట్టి దేవుడికి స్తోత్రం. అయితే నా ప్రశ్న ఏంటి అంటే, కొంతమంది బోధకులు ఉన్నారు, ఆ బోధకులు మరి దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు మిమ్మల్ని అడగమని అని చెప్పారు. మరి నిజముగా ఎక్కడైనా దేవుడు ప్రేరేపించినది లేఖనం ఏదైనా ఉందా, లేదా ఈ బోధకులే కొంతమంది విశ్వాసులను అలా అడుగుతున్నారా? ఈ ప్రశ్నకు దయచేసి మీ నోటి నుండి సమాధానం వినాలని ఆశపడుతున్నాను గారు. థ్యాంక్ యూ సో మచ్. అడుగమని దేవుడు ఎప్పుడూ కూడా ప్రేరేపించాడు. అడగమని మనుషుల్ని అడగమని దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ఈ ఆధ్యాత్మిక దీవెనలు డెలివరెన్సెస్ అన్నీ కూడా నువ్వేం డబ్బులు పెట్టి కొనుక్కోలే, దేవుడు ఫ్రీగా నీకు ఇచ్చాడు. నువ్వు కూడా ఫ్రీ సర్వీసే చేయాలి. అంతేగాని మిమ్మల్ని అందరిని అడగమని దేవుడు చెప్పాడు అనేది చాలా తప్పది. లేఖనములో ఉన్న ఆజ్ఞ ఉత్సాహముగా ఇచ్చి వాళ్లను దేవుడు ప్రేమిస్తాడు. సణుక్కోకుండా బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వండి అనే విషయాలు మనము దేవుడు చెప్పాడు అనే విషయాలు వాళ్ళ దృష్టికి తేవడమే మన పని. ఆ తర్వాత దేవుడు ఎవరెవరిని ప్రేరేపించాడో వాళ్ళు ఇచ్చారు. ప్రత్యక్ష గుడార నిర్మాణ సమయంలో కూడా మనము మరి నిర్గమాకాండము 25వ అధ్యాయంలో 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలను. దీని కొరకు 2వ వచనములో ఏం చెప్పాడు? నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇశ్రాయేలులతో చెప్పుము. ఇశ్రాయేలీయులతో చెప్పమన్నాడు. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునేవలను. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని దగ్గర అది తీసుకోవాలి. మీరు వారి యొద్ద చెప్పాలి కానీ బలవంతం చేసేది లేదు. వాళ్ళు మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు తీసుకోమన్నాడు. నిర్గమకాండము 35వ అధ్యాయం 20-21 వచనాలు. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను అర్పణములు తెచ్చి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించాను వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఇక్కడ ప్రేరేపణ ముఖ్యం. 29 కూడా చూడండి, మోషే చెయ్యవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుట ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. ఇక్కడ ప్రేరేపణ అనేది దేవుడు వాళ్ళలో కలిగించాడు, వాళ్ళు తెచ్చారు. దేవుడు ఇలాగా చెప్పమన్నాడు
అని దేవుని వాక్కుగా మోషే ప్రకటించాడు. ఉమ్, మళ్ళీ ఒక్కొక్కరిని ఒత్తిడి చేసి వాళ్ళని బలవంత పెట్టి ఏమి లాక్కోలే, ఉమ్, ఉమ్, చెప్పాడు అంతే. దేవుడు ఎవరి హృదయమును ప్రేరేపిస్తే వాళ్ళది చేశారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో కూడా ఇదే జరగాలి. ఉమ్, ఉమ్, అస్తమానం కానుకల మీదనే ప్రసంగం. మనం ఇప్పుడు ఇన్నేళ్ళ సంఘాలు 46 ఏళ్ళ పరిచర్య, దాదాపు అర్ధ శతాబ్దం. నేను అసలు కానుకల మీద అచ్చంగా ఒక ప్రసంగం చేయనే లేదు నేను. ఉమ్, ఎప్పుడు అది తీసుకురమ్మనండి. ఉమ్, దేవుడు ఏమన్నాడు, ఇవ్వండి ఇవ్వండి, మీరే తీసుకురావాలి, ఇంకా తీసుకురండి, ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అని ఎప్పుడు నేను చెప్పలేదు. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి యథాలాపంగా ఒక మాట బైబిల్లో ఇలాగున్నదన్నమాట, వేరే సందేశంలో భాగంగా ఒక మాట సందర్భాన్ని బట్టి అంటాం తప్ప అదే పిండుకొని తినాలనేది ఎప్పుడు మన సంఘంలో లేదు. మరి అద్భుత రీతిగా సేవ జరుగుతూనే ఉంది. ఆర్థికంగా నలిగిపోతున్నాం, ఉమ్, ఇబ్బందులు పడుతున్నాము. అయినా సరే మరి పని అయితే ఆగడం లేదు కదా. కాబట్టి ముందు సంఘము దేవునిది, మనది కాదు. ఉమ్, ఉమ్, విశ్వాసులు దేవుని వారు, మన వాళ్ళని కాదు, మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఉమ్, ఆ సీరియస్ రియలైజేషన్, గ్రహింపు మనకు ఉండాలి. అందరూ ఏం చెత్త మనుషులు కాదు, వాళ్ళు దేవుని మనుషులు. యేసు రక్తము చేత, దేవుని రక్తము చేత కొనబడిన వాళ్ళు, వాళ్ళలో దేవుని ఆత్మ ఉన్నాడు అని మనం నమ్మితే దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు, వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోతే ఇవ్వరు, పర్వాలేదు. మన సంఘానికి అందరూ వస్తారు. నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, అందరినీ సమానంగా ప్రేమిస్తాం, ఎవరిని తృణీకరించం. నాకు ఇచ్చేవాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం, నన్ను అడిగేవాళ్ళు కూడా దేవుడు నాకు ఇచ్చిన వరమే. ఉమ్, ఎందుకంటే భవిష్యత్తులో దేవుడు నన్ను ఆశీర్వదించడానికి, ఒక విత్తనము నేను వేయడానికి వీడొక అవకాశం ఇస్తున్నాడు ఉమ్, అనుకుంటుంది. ఆ మైండ్కి అందరూ సేవకులు రావాలి. ఇక వాక్య మర్మాలు వదిలేసి వాక్యపు లోతుల్లోకి వెళ్ళటం మానేసి ఇంకా ప్రతి ప్రసంగము మీరు డబ్బులు తీసుకురండి, దేవుడు ఇస్తాడు మీకు, ఇవ్వండి అని అంటే ఇవ్వండి 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 అంటే పాపం వాళ్ళకి ఇంకా దిక్కుతోచక ఉన్నది లేనిది వాళ్ళకి అప్పు తెచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం అదే ఇల్లు, అదే పెంకుటిల్లు, అదే గుడిసె. అయ్యగారు మాత్రం కోట్లకు పడగలెత్తేశాడు. ఉమ్, అది లేఖనానుసారమైన పద్ధతి కాదు. ఉమ్, మరి మన సంఘాల్లో చూడండి, నేనేమో నా విశ్వాసులను కోటీశ్వరులను చేయాలని చూస్తున్నాను. నాకు చిన్న ఇల్లు చాలు, ఎవరింటికి వచ్చినా నాకు భోజనం పెడతారు. మీ ఇంటికి వస్తే మీరు బెటరా? ఏ ఇంటికి వచ్చినా పెడతారు. ఒక పూట పడుకొని ప్రార్థన చేసుకొని వెళ్తాను బాబు అంటే ఎవరన్నా కాదంటారా? పర్వాలేదు, పైన నాకు పెద్ద బంగ్లా ఉంది అనే దృష్టి పౌలుకు ఉన్నది, సాధు సుందర్ సింగ్కి ఉన్నది, అలాగే భక్తులకు ఉన్నది, నాకు కూడా ఉంది. కానీ వీళ్ళెవరిని కూడా ప్రజలు ఇష్టపడరు. నిస్వార్థంగా వాక్యం చెప్పే వాళ్ళంటే ప్రజలకు కూడా ఇష్టం లేదు. వాళ్ళకంతా ఈ హైఫై బోధకులు, కార్పొరేట్ బోధకులు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ పెద్ద పెద్ద అద్దాల మేడలు, ఆ పై హంగులన్నీ, ఆర్భాటాలన్నీ చూసి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. వాక్యం లేకపోయినా కూర్చుంటారు. కాబట్టి మళ్ళీ అక్కడికి వస్తున్నాయి ఏంటంటే, ఎవరికి ఎంత యోగ్యత ఉందో అంతే దేవుడు విశ్వాస పరిమాణం నిర్ణయిస్తాడు. వీడి పై చూపులను, పై మెరుగులను లక్ష్య పెట్టేవాడు అనుకోండి, వాడికి వాక్యం లేని కాపరినే ఇస్తాడు దేవుడు. బాప్తిస్మిచ్చు యోహాను లాగా ఒంటె రోమములతో నేసిన వస్త్రము ధరించుకున్నవాడు సన్యాసి లాంటివాడైనా సరే, అడవిలో ఉన్నా సరే, నాకు వాక్యం కావాలనుకున్నవాడికి అట్లాంటి బోధకుండే దేవుడు ఇస్తాడు. మనకి ఎట్లాంటి పాస్టర్ దొరుకుతాడు అనేది మన యోగ్యత మీద కూడా ఆధారపడింది. అది ఓకే. ఆఖరి ప్రశ్న సార్. మరొక సహోదరుడు ఒక మెసేజ్ పంపించారు. ఒక సహోదరుని, నేను 2-3 పాస్టర్స్ని అడిగాను, కానీ వాళ్ళు నాకు సరైన సమాధానం చెప్పలేదు.
జకరియా గారి గురించి రాయబడింది. బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య బలి అయిన జకరియా రక్తము అని రాయబడింది. ఆ జకరియా గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తండ్రి గారా లేక వేరొకరా? ఆ విషయం కూడా మరి మన ఆత్మీయ తండ్రి గారిని అడిగి జకరియా యొక్క రక్తం అని ఉంది. ఆ జకరియా ఎవరు? వేరే 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 బాప్తిసం అదొక వివాదాస్పదమైన అంశము. బలిపీఠమునకు మందిరమునకు మధ్యలో చంపబడినటువంటి బరకీయ కుమారుడైన జకరియా అని అంటాడు. అది మళ్ళీ పాత నిబంధన చరిత్రలోకి వెళితే అక్కడ వేరే పేరు ఉంటుంది. మొత్తం మీద ఆయన బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి అయిన జకరియా మాత్రం కాదు. రాజుల దినవృత్తాంతముల గ్రంథములో ఆ విషయం రాయబడింది. ఆయన వేరు ఈయన వేరు. ఒకరేనా అని అడిగారు కదా, ఆ ప్రశ్నకు సమాధానము ఈయనైతే కాదు. అది 100 సంవత్సరాలకు ముందు యూదా రాజుల దినములలో జరిగినటువంటి ఒక హత్య. ఒక యాజకుడు ప్రవక్త ప్రవచనం చెబితే అతను రాళ్ళతో కూడా చంపాడు. అయితే అతని పేరు జకరియా అని ఇక్కడ రాయబడింది. మెయిన్ టెక్స్ట్లో అలాగ ఉండదు, వేరే పేరు ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ వచ్చే వారం పరిష్కరిద్దాం. ఇప్పుడు దానికి పెద్ద డీప్ స్టడీ చేయాలి. ఓకే, కాబట్టి కాదనే ప్రశ్న జవాబు అయితే చెప్పాను నేను. ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. ఆ పర్సన్ ఎవరు, యాక్చువల్ నేమ్ ఏంటి అనేది ఒక డిస్ప్యూటబుల్ ఇష్యూ. ఇట్ నీడ్స్ ఎ డీప్ స్టడీ. దాని మీద ఇంతకుముందు కూడా కొన్నిసార్లు మనకు వచ్చిన ప్రశ్నలు మనం మాట్లాడాం. అక్కడనేమో రాళ్లతో కొట్టబడి చంపబడ్డవాడి పేరు వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది, జకరియా కాదు కదా అనే మాట లోగడ అడిగారు. దానికి సమర్థన ఏంటనేది చెప్పాను. అది కాపీయిస్ట్ మిస్టేక్, దానికి ఎన్నో కారణాలు, ఇంకా చాలా పెద్ద అంశం అది. ఇప్పుడు సిస్టర్ గారు అడిగింది మాత్రము సింపుల్గా జాన్ ద బాప్టిస్ట్ వాళ్ళ ఫాదర్ అయినా కాదా అన్నారు. కాదు అని చెప్పేసి అంతవరకు షీ షుడ్ బి సాటిస్ఫైడ్. ఇంకా దీన్ని పూర్తి వివరం కావాలంటే నెక్స్ట్ వీక్ చెప్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానాలు దయచేస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. మరి వచ్చే శనివారం మరికొన్ని సందేహాలతో ప్రశ్నలతో దైవజనుల యొద్దకు వద్దాం. మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలిసినటువంటి వారికి మీరు తెలియచేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు బైబిల్ చదవండి. దైవజనుల చేత దేవుడు రచింపజేసినటువంటి గ్రంథాలు, ప్రణాళిక గ్రంథాలను కూడా మీరు పొందుకోండి. ఓఫిర్ పబ్లికేషన్ మీరు సందర్శించండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మీరు కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. లైవ్ ప్రోగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పార్ట్స్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి ఇంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నిటిని కూడా మీరు పొందుకోవచ్చు, చూడొచ్చు. ఎవరైనా మాకు ఈ క్వశ్చన్ కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీకు అవైలబుల్గా ఉంటాయి అన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. వచ్చే శనివారం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.